గైస్, ఈ పర్టికులర్ వీడియోలో నేను నా స్టూడెంట్ జయంత్ కలిసి కంప్లీట్ ఒక పాడ్కాస్ట్ ట్రైలర్ని ఏ విధంగా ఎడిట్ చేయాలి, దాని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి, మ్యూజిక్ సెలెక్షన్, క్లిప్ సెలెక్షన్, ఇలా మల్టిపుల్ స్టెప్స్ని బ్రేక్ డౌన్ చేశాం. ఇన్ కేస్ మీరు కూడా మల్టిపుల్ పాడ్కాస్ట్ వాచ్ చేస్తూ ఆ పర్టికులర్ ఎడిటింగ్ ఏ విధంగా చేస్తారు, కంప్లీట్లీ ట్రైలర్ని ఏ విధంగా ఆలోచిస్తారు దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ వరకు ఎన్ని సెగ్మెంట్స్ ఉంటాయో డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే దిస్ వీడియో ఈజ్ పర్ఫెక్ట్ ఫర్ యూ. ఇట్లాంటి వీడియోస్ని నేను ఇంటర్నెట్లో సర్చ్ చేశాను, ఎక్కడో కూడా ఇంత బెస్ట్ అవుట్పుట్ ఎవరు ఇవ్వలేరు. సో ఇఫ్ యూఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ పాడ్కాస్ట్ ట్రైలర్స్ని ఎలా ఎడిట్ చేయాలనేది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డెఫినెట్గా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. లేదు, స్టార్టింగ్లో మేము కొన్ని కాన్వర్సేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాం ఎడిటింగ్ గురించి కానీ ట్రైలర్ సైకాలజీ గురించి కానీ, ఇట్లా డిఫరెంట్ టాపిక్స్ని కూడా నేను నా స్టూడెంట్ జయంత్ మాట్లాడుకున్నాం. ఇన్ కేస్ ఆ స్టఫ్ అంతా కూడా మీరు స్కిప్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే అవుతున్న టైం స్టాంప్కి జంప్ అవ్వచ్చు. బట్ నా రికమెండేషన్ వచ్చేసరికి మీరు ఖచ్చితంగా ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ కంప్లీట్ వీడియోని వాచ్ చేయమని నేను రికమెండ్ చేస్తాను. సో మీకు ఒక పర్టికులర్ ట్రైలర్ని ఏ విధంగా ఎడిట్ చేస్తాం అనేది కంప్లీట్ సెన్స్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీకు కనుక ఎటువంటి బ్రేక్ డౌన్ వీడియో నచ్చి ఇంకా ఇలాంటి స్టఫ్ కావాలనుకున్నట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎలాంటి వీడియో మీకు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా ఆ పర్టికులర్ ఎడిట్స్ని లేదా బ్రేక్ డౌన్స్ని డెఫినెట్గా మీ ముందుకు తెస్తాను. సో లెట్స్ జంప్ ఇంటూ ఇట్. Okay, hi Jayan, how are you? Hello sir, fine sir. How are you? Yeah, all good. సో బేసికల్గా ఈ మెయిన్ కాల్ యొక్క ఉద్దేశం ఏంటంటే జయంత్, సో ఇప్పుడు నువ్వు వశిష్ట 365 వంశీకృష్ణ గారికి వర్క్ చేస్తున్నారు కదా మీరు, ద ఎడిట్స్ యూఆర్ డూయింగ్ ఆర్ కంప్లీట్లీ ఫ్యాంటాస్టిక్ అనమాట. ఆ పాడ్కాస్ట్ కి సంబంధించిన మెయిన్ ఇనిషియల్ 3 minutes ఆర్ సో ఏదైతే మీరు ఎడిట్ చేస్తున్నారో దట్స్ కంప్లీట్లీ అమేజింగ్ అనమాట. సో మన స్టూడెంట్స్ కి మీ దగ్గర నుంచి కొన్ని ఇన్సైట్స్ కావాలి. అసలు మీరు స్టార్టింగ్ నుంచి ఏం చేస్తూ ఉంటారు, ఆ పర్టికులర్ కట్స్ ని ఏ విధంగా చేస్తూ ఉంటారు, స్టోరీ టెల్లింగ్ ని మీరు ఆల్రెడీ డిసైడ్ చేసుకుని ఉంటారా ఆర్ లేకపోతే తర్వాత వెళ్ళేటప్పుడు డిసైడ్ చేసుకుంటా ఉంటారా, సౌండ్ ఎఫెక్ట్స్ ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేస్తారు, ఈచ్ అండ్ ఎవ్రీ సినారియోలో అసలు మీ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందని నాకు కావాలి. సో ఈ విధంగా మీరు ఒక పర్టికులర్ వీడియో కనుక మాకు బ్రేక్ డౌన్ చేయగలిగినట్లయితే, ఒక కంప్లీట్ ట్రైలర్ కట్ కనుక, ఒక పాడ్కాస్ట్ ట్రైలర్ కట్ కనుక బ్రేక్ డౌన్ చేయగలిగినట్లయితే మన స్టూడెంట్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో దట్స్ వాట్ ఐ కేమ్ టు యూ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ హ్యావింగ్ మీ. మీరు నన్ను ఇన్వైట్ చేయడం అనేది నేను ఒక ఆనర్గా ఫీల్ అవుతాను. షూర్ సార్, నేను ట్రైలర్ నేను ఎలా అప్రోచ్ అవుతాను అన్నది నేను ఖచ్చితంగా నేను బ్రేక్ డౌన్ చేయగలను. సో ఎందుకంటే లైక్ అందరూ మన క్రియేటర్స్ కానివ్వచ్చు ఆర్ లేకపోతే స్టూడెంట్స్ కానివ్వచ్చు, ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటున్నారంటే స్టార్టింగ్లే నేను ట్రైలర్ కట్ చేసేసేయాలి, నేను ఇదే నేర్చుకోవాలి, నేను ఇదే ఫస్ట్ నుంచి ఇదే నేర్చుకోవాలి అనుకుంటారు. బట్ నేను వాళ్ళకి చెప్తుంది ఏంటంటే వద్దు, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ కట్స్ నేర్చుకోండి, అసలు స్టోరీ టెల్లింగ్ తెలుసుకోండి, ఆ తర్వాత ఇన్స్పిరేషన్స్ తీసుకొని ఆ ఇన్స్పిరేషన్స్ ని మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను. సో అదే ప్యాటర్న్ లో నువ్వు వెళ్ళావా ఆర్ లేకపోతే డైరెక్ట్ గా ఎడిటింగ్ నేర్చుకోవడం ట్రైలర్ కట్స్ నుంచి నేర్చుకున్నావా? లేదు సార్, నేను మీరు చెప్పినట్టు నేను ఫస్ట్ నుంచి కట్స్ నేర్చుకోవడం, తర్వాత స్టోరీ టెల్లింగ్ ఏది ముందు పెట్టాలి, ఏది తర్వాత రావాలి, తర్వాత ట్రైలర్స్ అబ్జర్వ్ చేయడం, మిగిలిన వాళ్ళు ఎలా చేస్తున్నారని రెఫరెన్స్ తీసుకోవడం. మీరు చెప్పినట్టు ఒకసారి మీరు మీ మీటింగ్లో ఒకసారి చెప్పారు, ఒకసారి ఫైనాన్స్ కాంటెంట్ చేస్తున్నప్పుడు అంకుర్ వారికో రిఫరెన్స్ తీసుకోమని మీరు చెప్పారు. సో అలాగే నేను పాడ్కాస్ట్లో టాప్ ఎవరు ఉన్నారో అనేది నేను రిఫరెన్స్ తీసుకొని వాళ్ళు బ్రేక్ డౌన్ చేస్తూ నేను చేస్తూ ఉంటాను సార్. ఓకే, గాట్ ఇట్. అండ్ మీన్ వెల్ ఇప్పుడు అసలు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎడిటింగ్ కెరీర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు? సంథింగ్ లైక్ నీకు ఇంత పాడ్కాస్ట్ యూఆర్ డూయింగ్ అమేజింగ్ వర్క్, యాజ్ పర్ మై నాలెడ్జ్ యూఆర్ డూయింగ్ అమేజింగ్ వర్క్. సో ఈ పాడ్కాస్ట్ ట్రైలర్ ఎడిటింగ్ దాకా రావడానికి నీకు ఆ పర్టికులర్ టైం లైన్ ఎలా పట్టింది, ఎడిటింగ్ బేసిక్ ఎలా స్టార్ట్ చేసావు, అండ్ ఇప్పుడు ఉన్న స్టేజ్ రావడానికి ఎన్ని రోజులు పట్టింది నీకు ఈ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ స్టేజ్ కి? యాక్చువల్గా అయితే నేను 1 year బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను సార్ నా ఎడిటింగ్ కెరియర్ అనేది. అది మీ దగ్గర నుంచే స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ 999 కోర్స్ తీసుకున్నాను, తర్వాత పర్సనల్ ట్రైనింగ్ తీసుకున్నాను. మీ ఇన్సైట్స్ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. అది మీరు మధ్యలో మిమ్మల్ని హెల్ప్ అడిగినప్పుడు కూడా మీరు చాలా చాలా యూస్ఫుల్ ఇన్సైట్స్ ఇచ్చారు. దాంతోపాటు నేను ఇంకా రెఫరెన్సెస్ ఎక్కువ తీసుకున్నాను సార్. పాడ్కాస్ట్ నాకు ఎప్పుడు నేను పాడ్కాస్ట్ కూడా చూడలేదు అప్పుడు కూడా. అలాగే పాడ్కాస్ట్ ట్రైలర్ చేయడం అనేది రెఫరెన్స్ నుంచి ఎక్కువ చూశాను సార్. తెలుగులో ఫస్ట్ టైం అయితే తెలుగు రెఫరెన్స్ తీసుకున్నాను. రా టాక్స్ విత్ బీకే అఫ్ కోర్స్ ఈజ్ ద బెస్ట్ పాడ్కాస్టర్ ప్రెజెంట్ ఇన్ తెలుగు. అండ్ దెన్ ఇండియాలో బెస్ట్ ఎవరు ఉన్నారు, ఇండియాలో బెస్ట్ పాడ్కాస్టర్ రాజ్ శమాని ఉన్నారు, వాళ్ళ రెఫరెన్స్ తీసుకున్నాను. తర్వాత ఇంకా సోర్సెస్ వెతికాను సార్. వరల్డ్ #1 పాడ్కాస్టర్ ఎవరు ఉన్నారు, డైరీ ఆఫ్ ఏ CEO అని తన ఇంట్రోస్ అయితే చాలా అద్భుతంగా ఉంటాయి. తన ఇంట్రోస్ చూశాను. అలా రెఫరెన్స్ బ్రేక్ డౌన్ చేసుకుంటాను సార్. ఫస్ట్ టైం అయితే నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అది ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇంప్రూవ్మెంట్ అవుతూ వచ్చింది సార్. అది
చూడగా కాదు చేయగా వచ్చింది. ఎగ్జాక్ట్. సో ఇప్పుడు నీ పర్టికులర్ టాపిక్ నుంచి నేను ఒక 2 థింగ్స్ అబ్జర్వ్ చేశాను అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి స్టార్ట్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ చేసావు. సో అబ్జర్వేషన్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నేర్చుకున్న తర్వాత అబ్జర్వేషన్ చేసి వదిలేలేదు, నువ్వు దాన్ని ఇంప్లిమెంట్ చేసావు. ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తేనే మనకి రిజల్ట్స్ వచ్చినాయి. సో ఇదే నా స్టూడెంట్స్కి చెప్తా ఉంటాను అనమాట. అన్న 21 days ట్రైనింగ్ అయింది, లేకపోతే నేను ఒక 1 year నుంచి నేర్చుకుంటున్నాను, బట్ నాకు ఈ లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ రాలేకపోతానంటే నేర్చుకుంటే సరిపోదు, అబ్జర్వేషన్ చేయాలి, వేరే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఇన్స్పిరేషన్గా తీసుకున్న వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఈ లేయర్ ఆఫ్ ఎడిటింగ్ వర్క్లో వెళ్తేనే కానీ అప్పుడు మనకి రిజల్ట్ రాదనమాట. సో దట్స్ ద వర్క్లో నేను ఆల్రెడీ చెప్తా ఉంటాను. సో యువర్ ద ఎగ్జాంపుల్ అనమాట, అది ప్రూవ్ చేయగలమని చెప్పడానికి యువర్ ద ఎగ్జాంపుల్. ఓకే, వితౌట్ ఎనీ వేస్టింగ్ ఎనీ టైం, ఒకసారి నేను ఈ మెయిన్ ఇప్పుడు నువ్వు చేసిన ఎడిట్ ఆర్ ట్రైలర్ ఎడిట్ని నేను ఒకసారి ఆల్రెడీ ప్లే చేసేస్తాను. సో ప్లే చేసేసిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఈ పర్టికులర్ ట్రైలర్ని ఏ విధంగా చేసామని దాని క్వశ్చన్స్ నేను కొన్ని అడుగుతా ఉంటాను. ఓకే ఓకే సార్, షూర్. మీరు ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ చేశారు, అందులో మావోయిస్టులు, ప్రీవియస్గా నక్సలైట్లు. ఎన్ని రోజులు వెళ్ళారు యాక్చువల్లీ? ఒక సింగిల్ కాలం న్యూస్ ఇచ్చి ఇది కొంచెం సస్పీషియస్ గా ఉంది, కొంచెం దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ట్రై చేయండి అన్నారు. ఇంకా అక్కడ నుంచి తీయగా లాగితే అంటారు కదా, చాలా డొంకలు కదిలాయి. ఇప్పటిదాకా మనకేం తెలుసు, వాళ్ళు గన్స్ వేసుకుని వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారని, కానీ వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం చేస్తారో మనకు తెలియదు. 2004లో టాక్స్కి వచ్చారు, పీస్ టాక్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి వెళ్ళి నేను హ్యూమన్ స్టోరీ చేయాలనుకుంటున్నా, మీరు ఏం చేస్తారు, ఫైనల్ గా రమ్మన్నారు. అంటే రమ్మన్న కానీ మనం ఇలా వెళ్ళిపోవటానికి ఉండదండి, ఫలానా చోట ఫలానా హోటల్లో అరిపళ్ళు పట్టుకుని కూర్చోవాలి, సూట్ కేసు ఇచ్చి లేదా ఒక నోట్ చిరిగిపోయిన నోట్ ఇచ్చి ఆకాశం ఎర్రగా ఉందని కోడ్ వర్డ్ లాగా లేవు, అవేం ఉండవు. ఒక గంట నడిచాం, ఒక చోట సడన్ గా ఆపి ఈ నైట్ ఇక్కడే అన్నాడు. ఇక్కడ అంటే ఎక్కడ, నేను అనుకుంటే ఇంకేదైనా విలేజ్ లో ఉంటాం కావచ్చు అని. ఫస్ట్ క్వశ్చన్ పాములు ఉండవా అని అడిగాను నేను. ఉంటాయి, కానీ ఒక్కోసారి మనం లేచేసరికి కింద చచ్చిపోయి ఉంటాయి అన్నాడు. ఇంకా టారెత్తిపోయింది నాకు, మామూలుగా టారెత్తిపోలేదు. తెల్లవారు పొద్దున్న లేచాక పెద్ద కొండ చూపించి దాటాలి అని చెప్పారు. వాళ్ళు ఒక షాక్, ఇంత కొండ ఎక్కాలని. అనేక గంటలు ప్రయాణం చేసి ఒక 4-5 యూనిఫామ్ లో వచ్చి లాల్ సలాం అని ఇట్లా. ఇదొక 2 మనుషుల మధ్య పోరాటం, 2 గ్రూపుల మధ్య పోరాటం ఉంది అనుకుంటున్నారు, కానీ ఇట్ ఈస్ మచ్ డీపర్ యాక్చువల్లీ. ఆపరేషన్ కగార్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్ అండి. సల్వాజుడు ఈ ఊళ్ళ మీద పడి ట్రక్కులతో 100 కొద్ది పారామిలిటరీ కనపడిన వాళ్ళని చంపేసి ఇల్లు తగలబెట్టి ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేశారు. ఎందుకు, మీరందరూ అడవిలోంచి బయటికి రావాలండి. నేను వెళ్ళినప్పుడు ఒక 2 అమ్మాయిలు కలిసాను, యాక్టివ్గా ఉండేవాళ్ళు. మళ్ళీ ఉన్నారు చాలా, వాళ్ళని ఈ సల్వాజుడు అండ్ మిలిటరీ వెళ్ళి వాళ్ళని రేప్ చేస్తే అక్కడ గడ్డి కూడా లేదు, అంతమంది చేశారు. అంతేకాకుండా అలాంటి పనులు చేశారండి వాళ్ళు. ఇళ్ళని తగలబెట్టేశారు, ధాన్యం తగలబెట్టారు. ఉండొద్దు ఇక్కడ, వస్తే మాతో రా లేకపోతే చచ్చిపో. అట్లా ఎంతమంది చనిపోయారో ఒక లెక్క లేదు. కానీ ఏ మీడియా రిపోర్ట్ చేయదు, ఏ మీడియా దీని గురించి మాట్లాడదు, సోషల్ మీడియా కూడా యాక్టివ్ గా ఉండదు. మోర్ దెన్ 8% ఆఫ్ ది పాపులేషన్ ఆదివాసీస్. అంటే వాళ్ళదేండి దేశము, మన వివరం, మనం బయట వాళ్ళం కదా, దేశం వాళ్ళది కదా. పొద్దున్నేస్తే సనాతనాన్ని రక్షిస్తామన్న వాళ్ళు, సనాతనమైన ప్రజలు వాళ్ళు రక్షించి, మరి నువ్వు చెప్తున్న ధర్మం కంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు. ఏంటండి, భారతదేశం జీడిపి 4th ప్లేస్ లోకి వచ్చింది. మరి దేశంలో జీవన ప్రమాణాలు ఎందుకు పెరగట్లేదు? అది ఏం రకమైన జీడిపి జపాన్ మనకంటే వెనక్కిపోయింది. సరే వెళ్ళి చూడండి, జపాన్ వాళ్ళు ఒక్క అమ్మాయి కోసం కూడా రైలు నడుపుతారండి చదువుకోవడానికి. మనం ఏం చేస్తున్నాం, చదువుకునే వాళ్ళకి బస్సులు కూడా వేయలేము. డెమోక్రాటిక్ కంట్రీలో ఇంకెక్కడ జరిగినా కూడా అది స్క్రూటినీ అయి ఉండేది, అట్టి దేశంలో కావట్లేదు. నిజానికి అది చాలా పెద్ద తప్పు అండి. అది క్రైమ్ అగెన్స్ట్ హ్యూమానిటీ అంటారు కదా, దీస్ ఆర్ ఆల్ క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీ. అది విషాదం. సో దిస్ ఈజ్ ద రీసెంట్ ఎడిట్ విచ్ జయంత్ వాజ్ డన్ అనమాట. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మెయిన్ థింగ్ కట్స్తో పాటు ఆ పర్టికులర్ ఎంఫసైజెస్ కానివచ్చు, సౌండ్ ఎఫెక్ట్స్ కానివచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివచ్చు డీప్గా తీస్తున్నారు. అండ్ ఇక్కడ ఎక్కడ కూడా క్వశ్చన్ ఆన్సర్గా వెళ్ళలేదన్నమాట. ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత అక్కడ సైలెన్సెస్ ఉన్నాయి, బ్రీతింగ్ స్పేసెస్ ఉన్నాయి, అండ్ అక్కడ మనం ఆలోచించడానికి అక్కడ గ్యాప్స్ ఇచ్చారనమాట. తను ఏ విధంగా నెక్స్ట్ ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఏ విధంగా ఆన్సర్ చేస్తారు అనేది బ్లాంక్గా వదిలేశారు. సో దెన్ ఆ కంప్లీట్ పాడ్కాస్ట్ మొత్తం చూడడానికి ఆడియన్స్కి ఇంట్రెస్ట్ పుట్టించామన్నమాట. సో దిస్ ఇస్ ద మెయిన్ ట్రైలర్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అదే అనమాట. అండ్ జయంత్, ఇప్పుడు నాకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అసలు షూట్ అయిన తర్వాత షూట్ దగ్గర నువ్వు ఉంటావా? లేకపోయినట్లయితే షూట్ అయిన తర్వాత నువ్వు కంప్లీట్లీ వీడియో మొత్తం చూసిన తర్వాత పాడ్కాస్ట్ మొత్తం రష్ కట్ చేసి అండ్
కెమెరా స్విచ్చింగ్ మార్చిన తర్వాత ట్రైలర్ ఎడిట్ చేస్తావు, అసలు బేసికల్గా హౌ పర్టికులర్ నీ దగ్గర డేటా వచ్చిన తర్వాత నుంచి ఏం చేస్తావు నువ్వు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలవా? ఎస్ సార్, షూర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ షూట్ దగ్గర అప్పటి నుంచే నేను ఉంటాను సార్. ఒక కెమెరా బిహైండ్ నేను ఉంటాను. నేను ఫాలో అయ్యే ప్రాసెస్ ఏంటంటే షూట్ అవుతున్నప్పుడు హైలైట్స్ నోట్ చేసుకుంటూ ఉంటాను సార్. గెస్ట్ మాట్లాడిన హైలైట్స్, హోస్ట్ మాట్లాడిన ఎక్స్ప్రెషన్స్, ఏమైతే మనం రిమెంబరబుల్గా ఉన్నాయి, ఎవరికైతే గుర్తుండిపోతుంది, అవన్నీ నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని షూట్లోనే నోట్ చేసుకొని హైలైట్స్ అన్ని ఒక దగ్గర రాస్తుంటాను. అండ్ దెన్ రా ఫుటేజ్ అంతా ప్రీమియర్ ప్రోలో తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మొత్తం చూస్తాను సార్, వితౌట్ ఎడిటింగ్, వితౌట్ స్విచ్చింగ్ ఎనీ కెమెరాస్. నేను నోట్ చేసుకున్న హైలైట్స్ని ఈ ప్రీమియర్ ప్రోలో మ్యాచ్ చేస్తూ చూస్తూ ఉంటాను. ఏవి ఎక్కడ మార్కింగ్ చేసుకుంటూ ఉంటాను హైలైట్స్. ఇవి అది ఎమోషనల్ వైజ్ కేటగరైజ్ చేస్తాను సార్. సీరియస్గా మాట్లాడితే గ్రీన్ కలర్ హైలైట్ చేసుకుంటా, అది ఫన్నీ మోడ్లో మాట్లాడితే బ్లూ కలర్ హైలైట్ చేసుకుంటా, ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటే రెడ్ కలర్ హైలైట్ చేసుకుంటా. సో అలా కేటగరైజ్ చేసుకుంటూ ఉంటా. ఓకే, నైస్. ఐ డి నాట్ లైక్ నేను ఇది ఎప్పుడు అంతగా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయలేదు, బట్ ఇట్స్ గుడ్ ఇన్సైట్ అనమాట. సో బేసికల్గా నేను జనరల్గా ఎలా చూపిస్తానంటే పాడ్కాస్ట్ని నేను ఏం చేస్తానంటే లైక్ నా స్టూడెంట్స్కి ఎలా నేర్పిస్తానంటే, మీ దగ్గర 2 కెమెరాస్ ఉన్నాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ మనకి 2 కెమెరాస్ ఉంటాయి కదా. ఒకటి వచ్చేసరికి హోస్ట్ వీడియో అండ్ ఒకటి వచ్చేసి గెస్ట్ వీడియో. సో దానికి సపరేట్ సీక్వెన్స్ క్రియేట్ చేసుకోండి, ఇంకొక దానికి సపరేట్ సీక్వెన్స్ క్రియేట్ చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మెయిన్ వీళ్ళిద్దరిని ఇంటర్లింక్ చేయడానికి ఒక సీక్వెన్స్ తీసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ట్రైలర్ కట్ కోసం ఇంకొక సీక్వెన్స్ తీసుకోండి అని చెప్తాను. ఇక్కడ నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, ఇన్ కేస్ మీరు అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ మీరు పాయింట్స్ నోట్ చేసుకుంటా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ షూట్లో లేరు, అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్లీట్ పాడ్కాస్ట్ వినాల్సిందే కదా ఆబ్వియస్గా. దెన్ ఓన్లీ మనకి అక్కడ స్టోరీ అర్థమవుతుంది. సో మీరు ఆ పర్టికులర్ ఎడిట్ చేసినప్పుడు ఏవైతే కీ పాయింట్స్ ఆర్ లేకపోతే కాంట్రవర్షియల్ పాయింట్స్ ఏవైతే అనిపించినాయో సో వాటిని తీసుకొని ట్రైలర్ అనే పర్టికులర్ సీక్వెన్స్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో దాంట్లో పడేయండి అని చెప్తాను అనమాట. సో దానికి తగ్గట్టు మనం వన్స్ పాయింట్స్ అని వచ్చేసిన తర్వాత దాని నుంచి మనం ఇంకా బ్రేక్ తీసుకొని దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది నేను అండర్స్టాండ్ చేసుకుంటాం. అండ్ ఇంకోటి వచ్చేసరికి అదే ట్రీజర్లో ఏదైతే మనం బ్రేక్ డౌన్స్ పాయింట్స్ లాగామో దానికి తగ్గ మ్యూజిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఎంత రోల్ ప్లే చేసింది, కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఎస్ సార్, టోన్ ఆఫ్ ద వీడియో అనేది మొత్తం మ్యూజిక్కి సెట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గెస్ట్ అండ్ హోస్ట్ మాట్లాడిన టోన్ మనం అర్థం చేసుకోవాలి సార్. వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుకున్నారా, సీరియస్ టాపిక్గా, లేకపోతే ఇన్ఫర్మేటివా, ఆ టోన్ మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టు మ్యూజిక్ సెట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నప్పుడు మనం సీరియస్ మ్యూజిక్ వేసినా అది మనకి సింక్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ, చాలా నాన్ సింక్ లో అనిపిస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అది రీసెర్చ్ చేయడం కూడా ఇంపార్టెంట్ సార్. అది ఫన్నీ మ్యూజిక్ ఎలా రీసెర్చ్ చేయాలి, ఏ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయాలి, ఫన్నీ మ్యూజిక్ ఏ ఇన్స్ట్రుమెంట్స్ తో వర్క్ అవుతుంది, సీరియస్ సినిమాటిక్ మ్యూజిక్ ఏ ఇన్స్ట్రుమెంట్స్ తో వర్క్ అవుతుంది, ఏ కేటగిరీలోకి వస్తుంది అన్ని రీసెర్చ్ చేసి సెర్చ్ చేస్తే ఈజీ అవుతుంది సార్. కరెక్ట్. అండ్ టెల్ మీ వన్ థింగ్, ఈ పర్టికులర్ రీసెర్చ్ కి మెయిన్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా, తర్వాత పర్టికులర్ వర్క్ ఫ్లో అంతా మనం లైక్ గో విత్ ద ఫ్లో. అండ్ ఈ రీసెర్చ్ కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి పాడ్కాస్ట్ డిఫరెంట్ రీసెర్చ్ చేస్తూ ఉంటారా, ఆర్ లేకపోతే ఒక క్లబ్ ఆఫ్ బ్యాకప్ ఉంచుకుంటారా? నో సార్, ప్రతి పాడ్కాస్ట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ కాంటెంట్ అయితే ఫైనాన్స్ కి సంబంధించిన రీసెర్చ్ అన్ని చేస్తూ ఉంటాను. వాళ్ళ ట్రైలర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు యూజ్ చేసిన అసెట్స్ ఏంటి, మ్యూజిక్ ఎలాంటిది, అవన్నీ నేను అబ్జర్వ్ చేసి నేను సెర్చ్ చేస్తూ ఉంటాను సార్. కొన్ని బ్యాకప్ ఉంటాయి సార్, అవి అఫ్కోర్స్ కొన్ని టెంప్లెట్స్ లాగా నేను నా ఫోల్డర్లో ఉంచుకుంటాను. అండ్ అది యూజువల్గా జనరల్గా యూజ్ అయ్యేలాంటివి టెంప్లెట్స్ మాత్రమే ఉంచుకుంటాను. ఫర్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ నేను ప్రతిదాన్ని రీసెర్చ్ చేస్తుంటాను సార్. ఒక రోజంతా రీసెర్చ్కే టైం పడుతుంది నాకు. ఎగ్జాక్ట్లీ, దట్స్ వేర్ ఐఎమ్ కమింగ్. సో అండ్ ఇంకోటి వచ్చేసరికి నా స్టూడెంట్స్కి మెయిన్ ఏం చెప్తా ఉంటానంటే, మీరు అబ్జర్వేషన్ చేయడానికి యూట్యూబ్ వీడియోస్ మాత్రం వాచ్ చేయమాకండి. మీరు యూ మస్ట్ వాచ్ మూవీస్ చూడాలి, అండ్ దెన్ సీరియల్స్ చూడాలి, సిరీస్ చూడాలి. సో ఇట్లా కాంటెంట్ మొత్తం వాచ్ చేస్తూ ఉంటేనే యాజ్ అ వీడియో ఎడిటర్గా వాచ్ చేయమంటాను అనమాట. ఏదో బింజ్ వాచ్ చేసేసి ఆ స్టోరీ మొత్తం తెలుసుకొని ఏదో వాచ్ చేయమని చెప్పను. సో అక్కడ ఎడిటింగ్ పర్స్పెక్టివ్లో వెనకాల ఏ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లే అవుతుంది, ఏ సౌండ్ ఎఫెక్ట్ ప్లే అవుతుంది, ఎందుకు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ దగ్గర ఆ సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేశారు, అలా ఎడిటింగ్ పర్స్పెక్టివ్లో చూడమని చెప్తాను అనమాట. సో డూ యూ రియల్లీ వాచ్ సీరియల్స్, మూవీస్ అండ్ ఆల్ ద స్టఫ్? ఎస్ సార్, ఫర్ షూర్. నేను నా ఇన్స్పిరేషన్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మూవీస్ నుంచి వస్తుంటుంది.
ఆ మూవీస్ లో ఎమోషన్ ని ఎలా ప్లాన్ చేస్తారు. ఓన్లీ వీడియో మాత్రమే కాదు, ఆడియో కూడా ఎలా సింక్ అవుతుంది ఆ ఎమోషన్ కి. ఆల్సో పిన్ట్రెస్ట్ కూడా యూజ్ చేస్తుంటాను సార్ ఫర్ యానిమేషన్ పర్పసెస్. పిన్ట్రెస్ట్ లో కొన్ని డిజైన్స్ అవి నేను ఫాలో అవుతుంటాను ఇన్స్పిరేషన్ కోసం. యానిమేషన్స్ ఎలా వర్క్ అవుతుంది అన్నది నేను ఫాలో అవుతుంటాను. ఇలా మీరు చెప్పినట్టు మూవీస్ అయితే చాలా ఇంపార్టెంట్ సార్. మూవీస్ లో మనం అర్థం చేసుకుంటేనే ఎమోషన్ ఎలా కన్వే అవుతుంది అన్నది మనకు అర్థం అవుతుంది. సో ఫాలో అవుతాను సార్. ఫ్యాంటాస్టిక్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మీరు ఏదైతే మనం ట్రైలర్ వాచ్ చేసామో దాన్ని నాకు కొంచెం బ్రేక్ డౌన్ చేయగలరా? సో వాట్ యూ హ్యావ్ డన్ అనేది నాకు కొంచెం బ్రేక్ డౌన్ చేయగలరా? షూర్ సార్. ప్లీజ్ ఇట్స్ కనెక్ట్ ఇన్ ద సిస్టమ్. అండ్ జయంత్, ఐ జస్ట్ వాంట్ టు నో వన్ మోర్ థింగ్. ప్రీమియర్ మాత్రమేనా లేకపోతే ఇంకా అదర్ సాఫ్ట్వేర్స్ కూడా మీరు టచ్ చేస్తూ ఉంటారా ఈ ప్రాసెస్ లో? ఎస్ సార్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది నేను రెగ్యులర్ గా యూజ్ చేస్తుంటాను. డైనమిక్ లింక్, ప్రీమియర్ నుంచి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కి డైనమిక్ లింక్. ఎక్కువైతే ఎక్కడైతే ఎక్కువ యానిమేషన్స్ హెవీ అవుతున్నాయో అది నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తీసుకెళ్ళి చేస్తుంటాను సార్. ఓ ఫ్యాంటాస్టిక్. ఓకే, ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, దీస్ ఆర్ ద టూ సాఫ్ట్వేర్స్. ఫ్యాంటాస్టిక్. అండ్ ఇంకోటి, ఐ జస్ట్ వాంట్ టు లైక్ లిజన్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఆల్సో. సో ప్రీమియర్ ప్రో నేర్చుకుంటూ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చేసుకోవడం బెటర్ అంటారా? నేను నా స్టూడెంట్స్కి ఏం ప్రిపేర్ చేస్తానంటే, ప్రీమియర్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఒక 20 ప్రాజెక్ట్స్ అయినా అట్లీస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఎడిటింగ్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ని టచ్ చేయడం నేను లైక్ రికమెండ్ చేస్తాను. అలానే నువ్వు కూడా నేర్చుకున్నా లేకపోతే ఒకటేసారి 2 సాఫ్ట్వేర్స్ ని కంబైన్ గా నేర్చుకున్నారా? సార్, ఫస్ట్ ప్రీమియర్ ప్రో నేర్చుకున్నాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అయితే ఫస్ట్ 3 months అయితే టచ్ చేయడానికి కూడా భయం వేసింది. ఎగ్జాక్ట్లీ. అంత ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తూ ఉంటాను సార్. ఫస్ట్ ప్రీమియర్ ప్రోలో ఫుల్లెస్ట్ గా కాకుండా అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చే వరకు మనం ఓపెన్ చేసి భయపడకుండా ఓపెన్ చేసేంత వరకు ప్రీమియర్ ప్రో నేర్చుకున్న తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోకి టూల్స్ నేర్చుకొని దాని కాన్సెప్ట్ తెలుసుకొని అలా ఆ ప్రాసెస్ ఫాలో అయ్యింది సార్. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐ రికమెండ్. నైస్. సో సార్, ఇది టైం లైన్ షేర్ అవుతుందా? యా, షేర్ అవుతుంది. దిస్ ఇస్ ద ట్రైలర్ టైమ్ లైన్, రైట్? ఓన్లీ ట్రైలర్ ఇది. ఎస్ సార్, ఓన్లీ ట్రైలర్. బ్యూటిఫుల్ వన్. సో ఇది వచ్చేసరికి కంప్లీట్ పాడ్కాస్ట్ ది. పాడ్కాస్ట్. ఫ్యాంటాస్టిక్. సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలాగా పాడ్కాస్ట్ ని ఇంపోర్ట్ చేసిన తర్వాత సీక్వెన్స్ ఓన్లీ పాడ్ క్రియేట్ చేస్తాను. ట్రైలర్ కోసం ట్రైలర్, ఓకే, మల్టీ క్యాప్ కోసం మల్టీ సెపరేట్ సీక్వెన్స్. గాట్ ఇట్. ఇవన్నీ సెపరేట్ సీక్వెన్సెస్ సార్. yes, I understand. లైక్ నేను చెప్పినట్టు అక్కడ ఈవిడ ఏదైతే హైలైట్ గా మాట్లాడుతున్నారో అది నేను మార్క్ చేసుకుంటాను సార్, ఇక్కడ గ్రీన్ మార్కింగ్ లాగా. ఓకే, అది సీరియస్ సీక్వెన్స్ అన్నట్టు అది కేటగరైజ్ చేసి ఇక్కడ మళ్ళీ మనం రెడ్ కలర్ చూడవచ్చు. సో అక్కడ కొంచెం ఎమోషనల్, సెంటిమెంటల్ గా మాట్లాడిన హైలైట్ పోర్షన్ ఇది. I understand. సో అది మార్క్ చేసుకుంటాను. అవన్నీ నేను కేటగరైజ్ చేసి ఫస్ట్ నేను ఫాలో అయ్యేది ఫస్ట్ అయితే సీరియస్ ఒక పాడ్కాస్ట్ దేని గురించి జరుగుతుంది, దాని టాపిక్ ఏంటి, ఫస్ట్ ఒక 30 seconds లో ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా కట్ చేసి ఫస్ట్ 30 seconds లోనే పెడతాను సార్. Got it. ఆ తర్వాత పాడ్కాస్ట్ లో ఫన్నీ పార్ట్ ఎక్కడైతే జరిగిందో అది సెకండ్ పార్ట్ యూజ్ చేస్తుంటాను. ఓకే, యా, అండ్ లాస్ట్ ఎమోషనల్ పార్ట్ తో ఎప్పుడు ఎండ్ చేస్తుంటాను సార్, కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి. సో సీరియస్, ఫన్నీ, ఎమోషనల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇవే వాడతాను సార్. ఓకే, నాకు అండర్స్టాండ్. దాన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పర్టికులర్ పాడ్కాస్ట్ ఆ పర్సన్ ఎవరు అనేది ఇంట్రడక్షన్ లో ఫస్ట్ 30 seconds ఇంట్రడక్షన్ లో నువ్వు యూజ్ చేసే ఇంట్రడక్షన్ లో అర్థం చేంజ్ చేస్తావు. ఆ తర్వాత ఫన్నీ లైక్ ఆడియన్స్ ఎంగేజ్ చేయడానికి ఫన్నీగా ఎంగేజ్ చేస్తూ ఉంటావు. అండ్ లాస్ట్ లో అది కంటిన్యూ, ఆ ఫ్లో కంటిన్యూ అవ్వాలంటే సంథింగ్ సీరియస్ షుడ్ బి హ్యాపెన్ కాబట్టి సీరియస్ తో నువ్వు ఎండ్ చేస్తావు. వెరీ నైస్, ఫ్యాంటాస్టిక్. సో మీరు ఎన్నో నేను ఫస్ట్ తీసుకున్నాను, లైక్ నేను చెప్పినట్టు ఫస్ట్ 30 seconds లో వీళ్ళ గురించి, గెస్ట్ గురించి మనం ఎంత ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలం ఆడియన్స్ కి అన్న నేను ఇక్కడ ట్రై చేశాను సార్. చేశారా? అందులో మావోయిస్టులు సో ఎన్ని రోజులు వెళ్ళారు? ఈవిడ సింగిల్ ఏ జర్నలిస్ట్ హూ దేని గురించి, నక్సలైట్స్ గురించి, మావోయిస్టుల గురించి ఎక్కువ రీసెర్చ్ చేసిన ఒక జర్నలిస్ట్ అని మనకి ఇక్కడ ఒక గ్లిమ్స్ వస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. సో ఆవిడ నెక్స్ట్ ఏం రీసెర్చ్ చేశారు అన్నది ఇక్కడ స్టార్ట్. రోజులు వెళ్ళారు. ఒక సింగిల్ కాలం న్యూస్ ఇచ్చి ఇది కొంచెం సస్పీషియస్ గా ఉంది, కొంచెం దీన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి ట్రై చేయండి అన్నారు. అక్కడ నుంచి టీవీగా లాగితే అన్నారు కదా, చాలా యా, దిస్ ఇస్ బాటమ్. ఒకసారి స్టార్టింగ్ వచ్చేసేసి అండి. సో ఇక్కడికి వస్తే మీరు ఇన్స్టెంట్ గా జూమ్ చేశారు.
సో ఇన్స్టెన్స్ జూమ్స్ అనేది మోస్ట్లీ ఎందుకు ఇంపార్టెంట్ యూజ్ చేస్తామంటే ఒక సీరియస్నెస్ ఆర్ లేకపోతే ఒక మూమెంటం క్రియేట్ చేసి ఆ పర్టికులర్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి యూజ్ చేశారు మీరు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన వచ్చేసేసరికి మ్యూజిక్ అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ మ్యూజిక్ మీరు ఎక్కడి నుంచి ఫైండ్ యూజ్ చేశారు ఈ పర్టికులర్ మ్యూజిక్ ని? నేను యూజువల్ గా అయితే నేను ఎపిడమిక్ సౌండ్ యూజ్ చేస్తూ ఉంటాను సార్. గాట్ ఇట్. అందులో మనకి చాలా ఇఫ్ పాసిబుల్ ఐ కెన్ షేర్ యా షూర్ డెఫినెట్లీ. మ్యూజిక్. ఓకే. సో నాకు నక్సలైట్స్ అనగానే మనకి మాక్సిమం అబౌట్ ఫారెస్ట్, మౌంటైన్స్ ఇలాంటివి గుర్తొస్తూ ఉంటాయి సార్. సో డ్రమ్స్ ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం కేటగరైజ్ చేసుకొని మనం సెర్చ్ చేయొచ్చు సార్ దాని ఇన్స్ట్రుమెంట్ ఏంటి, కరెక్ట్. దాని ఇక్కడ ఎపిడమిక్ సౌండ్ చాలా ఫ్లెక్సిబుల్ సార్. మనం ఓన్లీ కీవర్డ్స్ అనే కాదు ప్రిఫరెన్స్ కూడా ఇచ్చి మనం సెర్చ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. మీరు ఓన్లీ యాక్చువల్ గా రికమెండ్ యూజ్ చేసేది వచ్చేసరికి స్టూడెంట్స్ కి సజెస్ట్ చేసేది వచ్చేసరికి ఒకటి ఎపిడమిక్ సౌండ్ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఆర్ట్ లిస్ట్. ఆర్ట్ లిస్ట్ కూడా మీరు ట్రై చేశారా? నో సార్, నేను ట్రై చేద్దాం అనుకున్నాను. సో బట్ నేను ఇందులో కంఫర్టబుల్ అయిపోయాను. ఎగ్జాక్ట్లీ. దట్స్ ఫైన్. ఇందులో నాకు మొత్తం ఒక ఐడియా ఉంది కాబట్టి నేను ఇంకా ఇందులో సెటిల్ అయిపోయాను సార్. ఎగ్జాక్ట్లీ. లైక్ ఒక సామెత కూడా ఉంది కదా, జాక్ ఆఫ్ లైక్ ఒకదాన్ని అన్నిటి గురించి తెలుసుకునే దానికన్నా ఒక దాంట్లో మాస్టర్ అయితే మంచిగా ఉంటుంది. సో దట్స్ ఐ యాక్చువల్లీ ఫాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సే సినిమాటిక్, డ్రమ్స్, హార్న్స్, ట్రైబల్. ఓకే. సో ఇప్పుడు మీరు ఏంటంటే లైక్ నక్సలైట్స్ మావోల్స్ అందరూ కూడా ఆ పర్టికులర్ క్లస్టరింగ్ లో ఉంటారు కాబట్టి సో మీరు ఆ కీవర్డ్ లైక్ ఈ కీవర్డ్ ని యూజ్ చేశారు. ఫ్యాంటాస్టిక్. ఇంట్రెస్టింగ్. ఇక్కడ కీవర్డ్స్ కూడా ఒక ప్యాటర్న్ ఉంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూడ్, దాని కీవర్డ్స్ నేను సెలెక్ట్ చేసుకునే కీవర్డ్ మూడ్ ఏంటి అంటే అది సినిమాటిక్ గా ఉండాలా, ఫన్నీగా ఉండాలా, సీరియస్ గా ఉండాలా, సెంటిమెంటల్ గా ఉండాలా. సెకండ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి సార్. ఫాస్ట్ పేస్డ్ గా ఉండడానికి ప్రికర్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఒకవేళ మరీ ఎమోషనల్ అయితే వైలన్ ఆర్ పియానో ఆర్ ఫ్లూట్. గాట్ ఇట్. ఫాస్ట్ పేస్డ్ అయితే ప్రికర్షన్ సార్. ప్రికర్షన్ ప్లస్ బేస్. నైస్. అది అలా ఆ కీవర్డ్స్ అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, మూడ్, ఇన్స్ట్రుమెంట్ అండ్ దెన్ మనకి వచ్చిన కీవర్డ్స్ లైక్ ట్రైబల్. ఐ అండర్స్టాండ్. నైస్. ఫ్యాంటాస్టిక్. అలా మనకి ఈజీ కేటగరైజ్ చేసుకోవచ్చు సార్ ఈ ఎపిడమిక్ సౌండ్ అనేది. గాట్ ఇట్. ఇక్కడ నాకు కావాల్సింది ఫాస్ట్ పేస్డ్ అండ్ ఆల్సో లిటిల్ బిట్ టచ్ ఆఫ్ నక్సలైట్స్. సో డ్రమ్ మ్యూజిక్ ఉండేలా నేను సెలెక్ట్ చేస్తున్నాను. గాట్ ఇట్. అండ్ ఇది కంప్లీట్లీ మీరు రోడ్ స్కోపింగ్ చేసేసి ఆ పర్టికులర్ పర్సన్స్ ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేసి ఆ టైటిల్స్ కూడా యాడ్ చేసేసారు. ఎగ్జాక్ట్లీ సార్. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్, ఇక్కడ మీరు ఫాంట్ కూడా సెలెక్టివ్ గా కొంచెం కైండ్ ఆఫ్ హారరిస్టిక్ ఫాంట్ సెలెక్ట్ చేసుకున్నారు. సో కైండ్ ఆఫ్ డాక్యుమెంటరీ ఫాంట్. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. డాక్యుమెంటరీ ఇది న్యూస్ పేపర్స్ కి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు సార్. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ. ఈవిడ జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి నేను ఆ న్యూస్ పేపర్ ఫాంట్ ఉండేలాగా ప్లాన్ చేశాను సార్. ఎగ్జాక్ట్లీ. సో మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఒక 4 మోడల్ పెట్టుకుంటారు, ఏ పర్టికులర్ టాపిక్ అయినా ఒకటే ఫాంట్ యూజ్ చేద్దాం అనుకుంటారు. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈస్ మీరు టాపిక్ ని బట్టి అక్కడ ఏం జరుగుతుంది ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఫాంట్ ని సెలెక్ట్ చేసుకొని అని చెప్తాను. సంథింగ్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా ఫెస్టివల్ కి కానివచ్చు, డిఫరెంట్ లొకేషన్స్ కి వెళ్తాం, పార్టీస్ కి వెళ్తాము, ట్రెడిషనల్ వేర్ కి వెళ్తాం. సో ఇట్లా మీరు ఎట్లా అయితే ఏ పర్టికులర్ సెన్స్ ఆఫ్ దానికి వెళ్తున్నట్లయితే ఆ విధంగా మీ అవుట్ఫిట్ ఉండాలి. కాబట్టి ఇఫ్ యూఆర్ ఇన్ టు వెడ్డింగ్స్ యూ హ్యావ్ టు వేర్ ట్రెడిషనల్ పైజమాలు చేస్తున్నారు అనుకోండి, యూ లుక్స్ యూనిక్. సో ఇఫ్ యూఆర్ ఇన్ టు పార్టీస్ యూ నీడ్ టు వేర్ పార్టీస్ లైక్ కొంచెం గత్తరగా ఉండి షూస్ మంచి స్వాగ్ తో ఉండి. సో అది సజెస్ట్ చేస్తాం. అలా అని చెప్పేసి మనం పబ్స్ కి ట్రెడిషనల్ గా వెళ్ళాం అనుకోండి, అది కొంచెం వింతగా చూస్తారు కదా. సో ఇందులో కూడా సో మీరు ఆ డాక్యుమెంటరీ స్టైల్ ఎందుకు యూజ్ చేశారంటే ఆ పర్టికులర్ స్టోరీకి మీనింగ్ఫుల్ గా ఉండేటట్టు యూజ్ చేశారు. కరెక్ట్. ఎస్. మోస్ట్ ఆఫ్ ద యానిమేషన్స్ ఇన్స్పిరేషన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒరిజినల్ క్రియేట్ చేసే కన్నా కాపీ చేయడం కొంచెం ఎగ్జాక్ట్లీ బాగా రావాలి. ఎగ్జాక్ట్లీ. కాపీ చేయడం రావాలి. నేను యాక్చువల్గా మన స్టూడెంట్స్ కి టాస్క్ రివ్యూస్ ఇస్తా ఉంటాను కదా, నేను చూసాను సార్, నేను ఫాలో అవుతాను. టాస్క్ 6 ఇచ్చిన తర్వాత కొంతమంది నాకు అన్సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఇచ్చారు. లైక్ చాలా తక్కువ మంది, ఒక 10 people మాత్రం అప్లై చేశారు. నేను మా వాళ్ళకి చెప్పాను,
ఇట్లా కాదు, మీరు లైక్ డెఫినెట్గా ట్రై చేయండి. లేదు నాకు ఐడియాస్ ఏం రావట్లేదు, నాకు ఎడిట్ ఎలా చేయాలో తెలియట్లేదు అంటే ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియో ఉంది కదా, దాన్ని చూసి యాజ్ ఇట్ ఈస్ దింపేయండి అని చెప్పాను. నాకు ఒక మెసేజ్ వచ్చింది, అన్న నువ్వు ఇట్లా కాపీ కొట్టమంటున్నావు, కాపీ కొడితే మా క్రియేటివిటీ ఏముంటుంది అని అడిగారు. నేను అప్పుడు అడిగా, నువ్వు ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా చేయలేను, లేకపోతే క్రియేటివ్గా చేయలేను అంటున్నావు, కాపీ కొడితే నాకు పోతుంది అని చెప్తావు, మరి ఏం చేస్తావు? అది చేయకుండా ఇది చేయకుండా ఉంటే ఎట్లాగా? సో కాపీ ఎందుకు చేయమంటున్నాం మనం? సో ఈ కాపీయింగ్ ప్రాసెస్ లో మనం నేర్చుకుంటాం. యా సో కాబట్టి కాపీ చేయమంటున్నా. ఎవ్రీ వన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ కదా, ఎవరు కూడా సొంత క్రియేట్ చేసింది లేదు. ఈవెన్ మూవీస్ కూడా చాలా వరకు సీన్స్ కానివ్వచ్చు, సీక్వెన్సెస్ కానివ్వచ్చు, ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అనదర్ మూవీస్ ఆర్ రియల్ లైఫ్ లో జరిగిన ఇన్స్టెన్స్ నుంచి కాపీ అండ్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. సో ఎగ్జాక్ట్ గా మత్తికి అలా కాపీ, అక్కడ కాపీ చేయడం ఇక్కడ పేస్ట్ చేయడం చేస్తే అది కాపీ అంటారు. బట్ అక్కడ ఏదైతే జరిగిందో ఆ ఇన్స్టెన్స్ ని నేను ఇట్లా రీక్రియేట్ చేస్తే అది ఇన్స్పిరేషన్ అంటారు. యా సో ఆ పర్టికులర్ లిబర్టీ అనేది, ఎడిటింగ్ లిబర్టీ అనేది మనకు డెఫినెట్ గా కావాలని చెప్తాను నేను. ఎస్ సార్, కరెక్ట్. ప్రతి ఆర్ట్ ఫామ్ లో అంతే సార్. ఏ ఆర్ట్ ఫామ్ లో తీసుకున్నా అది ఎప్పటి నుంచో సోర్స్ దగ్గర నుంచి మనం కాపీ చేసుకుంటూ వచ్చింది ప్రతి ఆర్ట్ ఫామ్ కూడా. కరెక్ట్. యా సో ఇక్కడ నేను కూడా అలానే పాడ్కాస్ట్ బాగా, నేను చెప్పినట్టు వరల్డ్ #1 పాడ్కాస్ట్ డైరీ ఆఫ్ ఎ CEO ఇటువంటి యానిమేషన్స్ యూజ్ చేస్తూ ఉంటాడు. ఓకే. ఇప్పుడు లైక్ నేను ఫాలో అయ్యే అవి కూడా ఇక్కడ ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాటాక్స్ చూస్తుంటాను. ఇతను చాలా చాలా యానిమేషన్స్ ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి సార్. కరెక్ట్. యా అండ్ దెన్ రాజ్ షమాని ఇండియాలో #1. ఎగ్జాక్ట్లీ. తన ఎలాంటివి యూజ్ చేస్తున్నాడు, ఎలాంటివి పర్టికులర్స్ సోర్స్ నుంచి తీసుకుంటున్నాడు అని ఇది ఫాలో అవుతాను. ఇది కూడా కాకపోతే ఇక్కడ డైరీ ఆఫ్ ఎ CEO ఇతని యానిమేషన్స్ నేను ఫాలో అవుతాను సార్. ప్రతిదీ ఫాలో ఇప్పుడు మనం కాపీ చేసే కొద్దీ మన టేస్ట్ అనేది బిల్డప్ అవుతూ ఉంటాం సార్. ఈవెన్చువల్ గా అవుతుంది అది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కాపీ చేస్తున్నాం, మన టేస్ట్ యాడ్ చేద్దాం, అది ఇంకొంచెం యూనిక్ గా మారుతుంది. దట్స్ ఇట్. ఎస్. దిస్ ఇస్ సో ఇక్కడ బీట్ కి తగ్గట్టు నేను మార్క్ చేసుకొని B-rolls బ్యాక్గ్రౌండ్ లో ప్లే అయ్యేలాగా ప్లాన్ చేస్తాను. Where do you actually like collect these B-rolls? Any specific location? యా ఇది విరాట పర్వం మూవీ సార్. ఎందుకంటే అది నక్సలైట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న మూవీ అది. All right. యా మోస్ట్ ఆఫ్ ద B-rolls నేను స్టోరీ బ్లాగ్స్ యూస్ చేస్తూ ఉంటాను సార్. అది కూడా ఫేస్లెస్ యూస్ చేస్తూ ఉంటాను. ఫేస్ ఉన్నది మ్యాక్సిమం నేను ప్రిఫర్ చేయను. ఫేస్ ఎవరి ఫేస్ రివీల్ అవ్వకుండా, లైక్ ఏదైనా మెడిసిన్ గురించి మాట్లాడుతున్నప్పుడు మెడిసిన్ చూపించవచ్చు. అంతేగాని మెడిసిన్ తో పాటు పేషెంట్ చూపిస్తే మనం కనెక్ట్ అవ్వలేం. సో ఇక్కడ నేను యూజ్ చేసిన B-rolls కూడా మాక్సిమం మీకు ఫేస్ కనిపించదు. మళ్ళీ మీరు ఓవర్లే యాడ్ చేశారు కదా, బ్యాట్ టీవీ ఓవర్లే యాడ్ చేశారు కదా. యా ఈ గ్రాఫిక్ ఓవర్లే ఇక్కడ ఆ టీవీ సెన్స్ అన్నది యాడ్ అవుతుంది సార్. యా దట్స్ కాల్డ్ బ్యాట్ టీవీ ఓవర్లే. కరెక్ట్. యా అండ్ ద మూమెంట్ సో యూట్యూబ్ మీకు కావాలని మూవ్ చేస్తున్నారు. సో దాని ఆల్సో ఆ అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఉంటుంది ఏదో ఒక మూమెంట్. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మిస్టర్ బీస్ట్ వీడియోస్ చూస్తున్నా కానీ ఈచ్ అండ్ ఎవ్రీ 5 seconds కి జూమ్ ఇన్ ఉంటుంది, జూమ్ అవుట్ ఉంటుంది. సో అటెన్షన్, విజువల్ అటెన్షన్ గ్రాప్ చేసుకుంటుంటుంది. స్టేబుల్ గా అట్లానే కూర్చొని అదే పొజిషన్ లో ఉన్నాం అనుకోండి, చెల్ తీసేస్తారు వెంటనే. సో ఆ పర్టికులర్ మన మైండ్ సెట్ అనేది ఆ విధంగా ట్యూన్ చేయబడింది. సంథింగ్ ఏదో కదులుతా ఉండాలి, కదులుతానే ఉంటేనే ఆ టెన్షన్ ఉంటుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఇక్కడ నేను అదే ఫాలో అయ్యాను సార్. ఇది మాక్సిమం మూమెంట్ ఉండేలాగా, ప్రతి చిన్నదానికి మూమెంట్ ఉండేలాగా ఇదే. అండ్ ద ఫస్ట్ పార్ట్ ఆల్సో ఫాస్ట్ పేస్డ్ గా ఉండాలి, ఇంట్రొడక్షన్ అవ్వాలి. సో ఫస్ట్ పార్ట్ అంతా నేను కొంచెం ఎక్కువ మూమెంట్స్ ఉండేలాగా చూస్తున్నాను సార్. ఫస్ట్ 30 seconds అనేది. సో ఇక్కడ కూడా నేను ఫేస్ మాక్సిమం కనిపించకుండా చూసుకున్నాను సార్. సో ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది సార్. నేను ఇది AI జనరేటెడ్ యూజ్ చేశాను. ఎలా అంటే ఇక్కడున్న లాస్ట్ క్లిప్ నేను సెలెక్ట్ చేసుకున్నాను సార్. సో దీన్ని స్క్రీన్ షాట్ తీసాను. ఇలా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ ఫ్రేమ్ లో ఉన్న ఈవెంట్ ని స్క్రీన్ షాట్ తీసి ట్రాన్సిషన్ ఒక కెమెరా మూమెంట్ ఎలా జరిగినట్టు
గాట్ ఇట్ ఫ్యాంటాస్టిక్. విచ్ ఏ పర్టికులర్ ఏ టూల్ వాడారు మీరు దానికి? నేను హేలో వాడాను సార్, halo.ai. ఓకే, నైస్ యా, నైస్. ఇంకా బెటర్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి సార్ హేలో కన్నా, కానీ ఇది అఫోర్డబుల్ ఉందని చెప్పి నేను ఇది తీసుకున్నాను సార్. ఐ అండర్స్టాండ్. యా, ఈ జస్ట్ ఈ క్లిప్ ఇక్కడ హైలైట్ అవుతున్న క్లిప్ మాత్రమే నేను ఎగ్జాక్ట్లీ. ఇది మాత్రమే ఏఐ జనరేటెడ్ సార్. సో మీకు యా లైక్ ఇదంతా ఇక్కడ ఉన్నదంతా మనకి యాక్చువల్గా రికార్డ్ కాలేదు, ఇదంతా ఏఐ జనరేటెడ్. ఒక జస్ట్ ఒక చిన్న ఇన్స్టెంట్ కోసం మనం యూజ్ చేస్తాం అంతే, అది ఒక కెమెరా ఫీల్ వచ్చేలాగా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యా, సో మళ్ళీ ఒక మాక్సిమం ఒక ఇన్స్టెన్స్ వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా మేబీ 5 or 6 ఫ్రేమ్స్ ఉన్నా కానీ, సో దాని మీద డెఫినెట్ గా ఒక 10 minutes ఇన్వెస్ట్ చేస్తున్నాం. యా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి మనకి ఒక లైక్ డిఫరెన్స్ చూపించగలం. ద ఎఫర్ట్స్ వి ఆర్ ప్లేసింగ్. యా, ఇది కెమెరా మూమెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఒక జూమ్ యాడ్ చేశాను సార్, కెమెరా జూమ్. లైక్ కెమెరా జూమ్ అయినప్పుడు ఒక బ్లర్ వస్తుంది కదా సార్. ఎగ్జాక్ట్లీ, కెమెరా బ్లర్. సింగిల్ కాలం న్యూస్ ఇచ్చి ఇది Yeah. కొంచెం సస్పెషియస్ గా ఉంది. ఈ క్లిప్ కి నేను ఒక బ్లర్ రైట్ చేశాను. సో ఆ కెమెరా మూమెంట్ కి అది ఎన్హాన్స్ అవుతుంది సార్. కెమెరా మూమెంట్ ఎలా జరిగి జూమ్ అవుతున్నప్పుడు అఫ్ కోర్స్ బ్లర్ అవుతుంది అండ్ దెన్ ఫోకస్ అవుతుంది. అది నేను రెప్లికేట్ చేయడానికి గాషన్ బ్లర్, కీ ఫ్రేమ్స్ ఓకే, అలా యూజ్ చేస్తాను. నార్మల్ లైఫ్ లో మనం యూజ్ చేసినట్లయితే అది స్లోగా జరుగుతుంది, బట్ ఇదంతా మనం ఫాస్ట్ పేస్ లో చూపించాలి కాబట్టి ఇది క్విక్ గా చూపించేసి సార్. ఈ సేమ్ బీ రోల్స్ ఇది కేజీఎఫ్ నుంచి సార్. సో అంటే జర్నలిజం గురించి చెప్పినప్పుడు సో ఎగ్జాక్ట్లీ దాని మ్యాచ్ ఇలాగే చూసాను. ట్రేజ్ ఏంటి అన్నది అక్కడ నుంచి తీగ లాగితే అంటారు కదా, చాలా వెరీ ఇంట్రెస్టింగ్. సో తీగ లాగితే అనగానే ఆ పర్టికులర్ మీరు ఏదో థ్రెడ్ పెట్టారు, వాట్ ఐ ఇంట్రెస్టెడ్ ఇస్ ఏదో ఒక దారం పెట్టచ్చు, బట్ ఇక్కడ మీరు స్పెసిఫిక్ గా ఆ పర్టికులర్ వైరింగ్ ఎందుకు పెట్టారు అంటే అక్కడ నక్సల్స్ ఆ పోలీస్ థింగ్ ఉంటుంది కాబట్టి, సో ఆ సెన్స్ లో పెట్టారు అని అనుకున్నాను. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఆ కంచె ఆ రిఫరెన్స్ వస్తుంది కాబట్టి కంచె నేను అది యూజ్ చేశాను. ఫ్యాంటాస్టిక్ నైస్ డీటెయిలింగ్. ఇండియా అక్కడ నుంచి తీగ లాగితే అంటారు కదా, చాలా డొంకలు కదిలాయి. ఇప్పటిదాకా మనకేం తెలుసు, వాళ్ళు గన్స్ వేసుకుని వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటారని, కానీ వాళ్ళు ఎగ్జాక్ట్ గా ఏం చేస్తారో మనకు తెలియదు. 2004లో సో ఇది ఒరిజినల్ నక్సలైట్స్ యొక్క బీరోల్ సార్. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. దాని మీద ఇంకా బెటర్ మీరు లైక్ ఓవర్లేస్ యాడ్ చేసేస్తారు, ఇంకొంచెం గ్రంజ్ లైక్ ఓవర్ టెక్స్చర్ రావడానికి మీరు ఓవర్లేస్ యాడ్ చేస్తారు. వాళ్ళలో టాక్స్కి వచ్చారు, పీస్ టాక్స్ వచ్చినప్పుడు నేను వాళ్ళకి వెళ్ళి నేను హ్యూమన్ స్టోరీ చేయాలనుకుంటున్నా, మీరు ఏం చేస్తా. సో ఇక్కడ కాంప్లిమెంటరీ కలర్ యాడ్ చేశారు. సో హ్యూమన్ కి ఒకటి కలర్ యాడ్ చేశారు. సో నేను ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తానంటే హ్యూమన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ కామ్ పీపుల్. స్టార్టింగ్ నుంచి ఎవరైనా కానీ లైక్ వాళ్ళ జర్నీలో వాళ్ళ ఇన్స్టెన్సెస్ బట్టి మారుతూ ఉంటారు కానీ, సో హ్యూమన్స్ అంటే కామ్ పీపుల్ స్టార్టింగ్ ఫ్రమ్ బేబీస్. సో అక్కడ మీరు పీస్ కి రిప్రజెంట్ చేస్తూ వైట్ యూజ్ చేశారు. అండ్ స్టోరీ అంటే లైక్ వాళ్ళ స్టోరీ మారింది, లైక్ నక్సల్స్ అంటే లైక్ కొంచెం వైల్డ్ గా అవుతారు కాబట్టి అది రెడ్ గా రిప్రజెంట్ చేశారు అని నేను అనుకుంటున్నా. అంతేనా? అంతే సార్. ఒక కాంట్రాస్ట్ యాడ్ చేయడానికి నేను హ్యూమన్ కి ఒక కొంచెం కామ్ గా ఉండేలాగా, అఫ్ కోర్స్ స్టోరీ అనేది ఇది కొంచెం వైలెంట్ గా ఉంటుంది. సో రెడ్ అన్నది కొంచెం కాంప్లిమెంటరీ కలర్ కాబట్టి కొంచెం కాంట్రాస్ట్ యాడ్ అవుతుందని నేను యాడ్ చేశాను. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా 2 లైక్ రిప్రజెంట్ అవుతుంది, పీస్ ఒకటి రిప్రజెంట్ అవుతుంది, వైలెన్స్ రిప్రజెంట్ అవుతుంది ఆ కలర్స్ లో కూడా. స్టోరీ చేయాలనుకుంటున్నా, మీరు ఏం చేస్తారు. ఈ జూమ్స్ అనేది యాక్చువల్గా అయితే మనకి యాక్చువల్ పాడ్కాస్ట్ లో డబుల్ కెమెరాస్ ఉంటాయి సార్. హోస్ట్ కి గెస్ట్ కి కూడా సింగిల్ కెమెరా మాత్రమే ఉండదు. ఈ సైడ్ వ్యూ ఒకటి, ఫ్రంట్ వ్యూ ఒకటి, షోల్డర్ వ్యూ షోల్డర్ వ్యూ అలా ఉంటుంది. కానీ మా పర్టికులర్ దాంట్లో ఒక కెమెరా మిస్ అయింది. సో ఒక సింగిల్ కెమెరాతోనే తీశారు. నేను ఆ సింగిల్ కెమెరానే యాక్చువల్గా అయితే ఇక్కడ నేను కట్స్ యాడ్ చేశాను, మీకు కనిపిస్తుంది. హ్యూమన్ స్టోరీ చేయాలనుకుంటున్నా. హియర్ ఇదొక సింగిల్ కట్, ఇదొక సింగిల్ కట్. యాక్చువల్గా అయితే ఇక్కడ మల్టీ కెమెరా యూజ్ చేస్తే ఇంకొక కెమెరా లైక్ సైడ్ వ్యూ ఉన్న కెమెరాని యూజ్ చేస్తే ఇంకా ఎన్హాన్స్ అవుతుంది సార్. నాకు అది ఆప్షన్ లేదు కాబట్టి జూమ్ యాడ్ చేశా. ఇప్పుడు మీకు
ఆ మూమెంట్ కనిపిస్తూ ఉంటుంది. నేను హ్యూమన్ స్టోరీ చేయాలనుకుంటున్నా, మీరు ఏం చేస్తారు? లైక్ దిస్. ఫైనల్ గా రమ్మన్నారు. ఇక్కడ వరకు ఒక పోర్షన్. అదే బ్రీతింగ్ స్పేస్ మీరు ఏం చేస్తారు తర్వాత లైక్ బ్లాంక్ అయిపోతారు కదా, సో ఆ పర్టికులర్ రిప్రజెంటేషన్ మన ఎడిటింగ్ లో కూడా చూపించాం. నైస్ వన్, దిస్ ఇస్ కాల్డ్ బ్రీతింగ్ స్పేస్. మీరు చెప్పినట్టు కరెక్ట్. అంటే రమ్మనగా ఇక్కడ నుంచి ఒక టోన్ అబ్జర్వ్ వన్ థింగ్, మీకు మ్యూజిక్ మారింది. మ్యూజిక్ అండ్ ఆల్సో నేను ఇక్కడ కలర్ కొంచెం మార్చాను సార్, ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ యూజ్ చేసి. సో ఈ టోన్ అండ్ మనకి ఫీల్ అయ్యేవి కూడా చేంజ్ అవుతుంది. హియర్ ఇక్కడ మన టింట్ కొంచెం పింకిష్ గా రిప్రజెంట్ చేశాను సార్. మీరు ఏం చేస్తారు? ఫైనల్ గా రమ్మన్నారు. అంటే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం కోల్డ్, కొంచెం టింట్ కి ఆపోజిట్ లో ఉన్న సైడ్ పుష్ చేశాను. సో కొంచెం కోల్డ్ ఫీలింగ్ ఇస్తుంది. సో కొంచెం ఫన్నీ టైప్ లాగా. మన కానీ మనం ఇలా వెళ్ళిపోవటానికి ఉండదండి. ఫలానా చోట ఫలానా హోటల్లో ఇవన్నీ వెరీ ఇంట్రెస్టింగ్. పోవటానికి ఉండదండి. ఫలానా చోట ఫలానా హోటల్లో అరటిపళ్ళు పట్టుకుని కూర్చోవాలి. సూట్ కేసు వచ్చి లేదా చెరిపోయినా నేను అదే అడుగుదాం అనుకో, లైక్ అసలు స్పెసిఫిక్ గా ఎవరు అంత డీప్ గా ఇన్వెస్ట్ చేయరు టైం. సో పలానా చోట అన్నప్పుడు బేసికల్ గా ఎవరైనా మీటింగ్స్ ఎక్కడ జరుగుతుంటాయి, మేబీ రెస్టారెంట్స్ కానివ్వచ్చు, లేకపోతే సంథింగ్ కేఫ్ లో జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ నక్సల్స్ అనగానే అంత రెస్టారెంట్ కాకుండా స్పెసిఫిక్ గా లైక్ కైండ్ ఆఫ్ ఓల్డ్ సిటీ స్టైల్లో మీరు రిప్రజెంట్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ అన్న ఫోర్గ్రౌండ్ కానివ్వచ్చు, అండ్ బాక్సెస్ కూడా రిప్రజెంట్ చేసేసారు, బనానా రిప్రజెంట్ చేసేసారు. అవి కూడా సడన్ గా లైక్ పాప్ అవ్వకుండా లైక్ కింద నుంచి స్వైప్ అయినాయి. దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంతే సార్, మీరు చెప్పి ఇప్పుడు మీరు మెన్షన్ చేసినట్టు అది సడన్ గా పాప్ అవ్వకుండా ఒక కెమెరా మూమెంట్ తోనో లేకపోతే ఒక పొజిషన్ మూమెంట్ తోనో యాడ్ చేస్తే మనకి అది ఫీలింగ్ అక్కడ ఉన్న రిప్రజెంటింగ్ గా ఉంటుంది. ఇలా వెళ్ళిపోవటానికి ఉండదండి. ఫలానా చోట ఫలానా హోటల్లో అరటిపళ్ళు పట్టుకుని కూర్చోవాలి. లైక్ దిస్. ఇక్కడ ఒక జూమ్ యాడ్ చేశారు. ఇంట్రెస్టింగ్. అరటిపళ్ళు పట్టుకుని కూర్చోవాలి. సూట్ కేసు వచ్చి పర్టికులర్ ఫ్రేమ్ ని ఆ పర్టికులర్ ఇమేజ్ ఏ విధంగా జనరేట్ చేశారు? నేను యాక్చువల్గా ఏ విధంగా జనరేట్ చేయమని నా స్టూడెంట్స్ కి సజెస్ట్ చేస్తాను. నేను మన టీం ఎట్లా జనరేట్ చేస్తుందంటే అది స్క్రీన్ షాట్ తీసేస్తాం. స్క్రీన్ షాట్ తీసేసి ChatGPTకి ఇచ్చేసేసి సో బ్యాక్గ్రౌండ్ మార్చి అని చెప్పేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ మార్చి ఇచ్చింది, ఇప్పుడు హ్యూమన్ తీసేసి అని చెప్తాం. సో అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒకటి, ఫోర్గ్రౌండ్ ఒకటి, ఆ రెండు మిడిల్ లో మనం వీడియో ప్లేస్ చేసేస్తాం. సేమ్ ప్యాటర్న్. ఎగ్జాక్ట్లీ సేమ్. నేను కూడా స్క్రీన్ షాట్ తీసి ఆ పర్స్పెక్టివ్ లో ఒక బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోర్గ్రౌండ్ క్రియేట్ చేసామంటాను. అండ్ దెన్ మధ్యలో సబ్జెక్ట్ తీసామని చెప్తాను. సేమ్ ChatGPTనేనా లేకపోతే ఎనీ అదర్? ChatGPT, Gemini సార్. ఓ నైస్. నాకు ఈ మధ్య జెమినై మీద లైక్ ఇంట్రెస్ట్ పోతున్నది. ఒకటి క్రియేట్ చేయమంటే నాకు ఇంకోటి క్రియేట్ చేసి ఇచ్చేస్తుందని చెప్పేసి జెమినైకి నేను నమ్మకం లేక ChatGPTని యూజ్ చేస్తున్నాను ఈ మధ్య. ChatGPT బాగుంది సార్, కన్సిస్టెంట్ గా. యాక్చువల్ గా ఏంటంటే లైక్ ఇదివరకు కంప్లీట్ గా ChatGPT ఒక లైక్ ఎరా స్టార్ట్ చేసినప్పుడు అదంతా కాంటెక్స్ట్ బేస్ మీద మంచిగా ఇచ్చేది. తర్వాత ఏం చేశారు, నేను కూడా దింపుతా అని చెప్పేసి గూగుల్ జెమినై వాళ్ళు ఏం చేశారు, దాంతో పాటు ఇమేజ్ జనరేషన్ దింపారు. వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ChatGPT వాళ్ళు ఇమేజ్ జనరేషన్ నేను కూడా దింపుతాను. ఇదివరకు ఇమేజ్ జనరేషన్ అంత డీసెంట్ గా ఉండేది కదా, స్ట్రగుల్స్ ఇచ్చేది. ఇప్పుడు ఇమేజ్ జనరేషన్స్ మంచిగా ఇస్తుంది, ఈవెన్ క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కూడా బాగా ఇస్తుంది. ఇన్ కేస్ ఫేసెస్ కొంచెం క్లోజ్అప్ లో ఉంటాయి. అండ్ వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, జెమినై వాళ్ళు కంప్లీట్లీ వీడియో మీద పడ్డారు, వీడియో జనరేషన్ మీద పడ్డారు. ఇంకా స్లోగా నాకు తెలిసి వీళ్ళు కూడా ప్రైస్ పెంచి వీళ్ళు కూడా వీడియో జనరేషన్ కి లాగుతారు. ఫలానా చోట ఫలానా హోటల్లో అరటిపళ్ళు పట్టుకుని కూర్చోవాలి. సూట్ కేసు వచ్చి లేదా ఒక నోట్ చిరిగిపోయిన నోట్ ఇచ్చి ఆకాశం ఇక్కడ హోస్ట్ పాడ్కాస్ట్ లో మెన్షన్ చేసిన కూడా మైండ్ లో ఉంది ఈ సీన్ సార్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మూవీలో ఒక సీన్ జరుగుతుంది, ఆ సీన్ ని నేను కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసాను సార్. నోట్ చిరిగిపోయిన నోట్ ఇచ్చి ఆకాశం పెట్టేసేస్తాం, కలర్ థింగ్ పెట్టేసేస్తే అంత లైక్ అక్కడ కలర్ లైక్ హోస్ట్ కలర్ బ్యాక్గ్రౌండ్ క్లమ్జీ అయిపోతుంది. సో రెండింటికి డిఫరెన్స్ చూపించడానికి మనం ఏం చేసేసామంటే బ్యాక్గ్రౌండ్ కి కలర్ లైక్ టింట్ యాడ్ చేసేసి బ్లాక్ అండ్ వైట్ చేసేసాం. అండ్ ఇంకొంచెం డివైడ్ చేయడానికి మనం మళ్ళీ ఓవర్లే యాడ్ చేసాం, బ్యాట్ టీవీ ఓవర్. అండ్ ఇక్కడ ఐ గెస్ ఇది కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్ కాదనుకుంటే కొంచెం మీరు కొంచెం ఒపాసిటీ తగ్గించినట్టు. ఇక్కడ నేను పాస్చరైజ్ యాడ్ చేశాను సార్. టింట్ కొంచెం టింట్ సైజ్ తగ్గించి పాస్చరైజ్ యాడ్ చేశాను. సో కొంచెం అది డీటెయిల్స్ ఇస్తుంది మనకి, బ్రేకినెస్ వస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ.
కోడ్ వర్డ్ లాగా లేవు, అవేం ఉండవు. నేను ఇదే చెప్తున్నాను. నేను ఇప్పుడు మీరు ఆ పర్టికులర్ బ్రేక్ డౌన్ చూడక ముందే టింట్ యాడ్ చేశారు. టింట్ అది కంప్లీట్ 100% టింట్ కాదని చెప్పాను. సో ఎలా చెప్పగలిగాను, అబ్జర్వేషన్ లైక్ డీప్ గా అబ్జర్వ్ చేస్తే చెప్పగలను అనమాట. సో ఆ విధంగా చెప్పగలిగేనంత అబ్జర్వేషన్ చేయాలని చెప్తున్నాను. బ్రేక్ డౌన్స్ హెల్ప్ అవుతుంటాయి సార్. మనం ఎప్పుడన్నా ఏదైనా వీడియో రెఫరెన్స్ చూసినప్పుడు ఫస్ట్ బ్రేక్ డౌన్ చేస్తూ అది ఎలా చేశారు, మనం చేయగలమా దాన్ని, ఒకవేళ చేయగలిగితే ఏమేమి యూజ్ చేయాలి, ఏమేమి టూల్స్ యూజ్ చేయాలి, అది యూజ్ చేసినప్పుడు 100% అలానే వస్తుందా లేదా రావట్లేదు, ట్యూనింగ్ చేస్తూ చేంజెస్ చేస్తూ ఎగ్జాక్ట్ లైక్ చాట్ జీపీటీ లాగే సార్ ఇటరేషన్స్ చేస్తూ ఉండాలి. చేంజెస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి వాళ్ళలా కాకపోయినా అట్లీస్ట్ మనం క్లోజ్ గా మన స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యూఆర్ జస్ట్ లెర్నింగ్. గంట నడిచాం, ఒక చోట సడన్ గా ఆపి లైట్ ఇక్కడే అన్నాడు. నైట్ అనగానే ఇప్పుడు మీరు బేసికల్ గా లైక్ ఫారెస్ట్ అనగానే ఏంటి లైక్ మా పచ్చని చెట్లు వస్తాయని అనుకుంటారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ నాట్ ఫుల్ డార్క్ గా నాట్ ఇన్ ద లైక్ కైండ్ ఆఫ్ మూడీ డార్క్నెస్ లో మీరు యాడ్ చేశారు. ఇంట్రెస్టింగ్. ఎగ్జాక్ట్లీ సార్. సేమ్ ఆ నైట్ టైం వచ్చే ఫారెస్ట్ ఫస్ట్ నేను చాట్ జీపీటీ ఇది అడిగాను సార్. ఒక ఫారెస్ట్ నాకు ఫీల్ కావాలి అంటే అఫ్ కోర్స్ అది లైటింగ్ తో ఇచ్చింది. లైటింగ్ తో అక్కడ నైట్ గురించి మాట్లాడతారని చెప్పి మళ్ళీ నైట్ జనరేషన్ చేసి సేమ్ అలానే పెట్టాను సార్. అదే సో చాట్ జీపీటీ కూడా డీటెయిల్ గా అమ్మా నా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ సంథింగ్ నేను ఎక్కడ కోర్స్ నేను తీసుకున్నాను అనమాట. సో చాట్ జీపీటీకి ఏమవ్వాలి, వాటర్ అంటే వాటర్ ఇచ్చేస్తుంది. నాకు అట్లా కదా లైక్ ఇంకా ఎట్లా చెప్పలేదు, సామెత ఉండద్ది, నాకు జగ్గులో తీసుకొనిరా, ఇంత వాల్యూమ్ లో తీసుకురా, ఈ లెవెల్లో తీసుకుంటే అది ప్రిసైజ్ గా తీసుకొని ఇస్తుంది, లేకపోతే దానికి నచ్చి ఇస్తుంది ఆబ్వియస్. సో దాన్ని కూడా ప్రిసైజ్ గా ప్రాంప్ట్ కనుక మంచిగా ఇచ్చినట్లయితే మనకి రిజల్ట్స్ మంచిగా ఇస్తాయి. ఒక చిన్న పిల్లడికి ఎంత డీటెయిల్ గా చెప్తాం అంత డీటెయిల్ గా చెప్తా ఉంటే ఎగ్జాక్ట్లీ. ఆపి ఈ నైట్ ఇక్కడే అన్నాడు. ఇక్కడ యాక్చువల్ గా ఈ క్లిప్స్ కంటిన్యూషన్ కాదు సార్. Exactly. వీళ్ళు సైలెంట్ గా ఉన్న క్లిప్స్ ఎక్కడైతే ఉండి ఆ ఇన్సెక్ట్ సౌండ్ యాడ్ చేశారు సార్. That's what I'm talking about. So like basically గా నైట్ అంతే అట్లాంటి సౌండ్స్ కదా వస్తాయి. ఇన్సెక్ట్ సౌండ్ ఒక అడవిలో ఎలా ఉండే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అది రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తూ సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాం సార్. అండ్ ఇక్కడ మీరు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వకుండా దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు, ఆ స్పేస్ ని యూటిలైజ్ చేసుకొని ఆ క్రియేటివ్ థాట్స్ యాడ్ చేశారు. ఇంట్రెస్టింగ్. మరి ప్రతిసారి బ్రీతింగ్ స్పేస్ ఇచ్చినా కొంచెం బోర్ కొట్టేస్తున్నారు ఏంటి తాగుతున్నది. ఎడిటింగ్ సెన్స్ తెలిసిన వాడికైతే దట్స్ ఫైన్. ఎడిటింగ్ గురించి తెలియకపోతే ఏంటి వీడియో సరిగ్గా ఎడిటింగ్ చేయలేదా అని అనుకుంటారు. కరెక్ట్. ఇక్కడ బ్రీతింగ్ స్పేస్ డిమాండ్ చేసింది, సో మనం అది యూటిలైజ్ చేసుకున్నాం. ప్రతి వీడియోలో స్పేస్ దొరుకుతుంది అంటే చెప్పలేం, మనం అది అబ్జర్వ్ చేస్తూ ఉంటే వస్తుంది. కరెక్ట్. ఈ నైట్ ఇక్కడే అన్నాడు. ఇక్కడే అంటే ఎక్కడ, నేను ఒకటి ఇంకేదైనా విలేజ్ లో ఉంటాం కావచ్చు అని. ఫస్ట్ క్వశ్చన్ పాములు ఉండవా అని అడిగాను నేను. ఇక్కడ కూడా పాములో ఉండవు అన్నప్పుడు ఇక్కడ ఒక సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తాను, స్నేక్. రాటల్ స్నేక్స్. పాములు ఉండవా అని అడిగాను. నైస్. యూజ్ చేయలేదు. బేసికల్ గా స్నేక్ సౌండ్ అంటే అనేది నార్మల్ స్నేక్ వేస్తాం. బట్ ఇక్కడ రాటల్ స్నేక్ ఏంటి లైక్ అది ఫారెస్ట్ లో దిగుతుంది లేకపోతే డిజర్ట్ లో తిరుగుతుంది కాబట్టి దాని యొక్క లైక్ టైల్ సౌండ్ యాడ్ చేశారు. బయట వాళ్ళతో కంపేర్ చేస్తే ఇంట్రెస్టింగ్ గా ఉంది. అండ్ ఎందుకంటే అనేది మనం ఎప్పుడు వింటాం, బట్ కైండ్ ఆఫ్ రాటల్ థింగ్ అనేది మనం చాలా రేర్ గా వింటాం. అడవిలో మాత్రమే. కరెక్ట్. వచ్చేసరికి కింద చచ్చిపోయి ఉంటాయి అన్నాడు. ఇంకా టార్ అయితే పోయింది నాకు మామూలుగా ఇది అన్నాడు. బ్రేక్ డౌన్ చేస్తాను సార్. ఇది జస్ట్ రోటోస్కోప్ ఫేస్ మాత్రమే చేశాను. లైక్ దిస్. దానికి ఒక సెపరేట్ టింట్ యాడ్ చేశాను సార్, లిమిటర్ కలర్ యూజ్ చేసి. ఈ రెడ్ కలర్ హైలైట్ అయ్యేలాగా కర్వ్స్ అడ్జస్ట్ చేసేసి దాంట్లో అడ్జస్ట్మెంట్ చేశారు. నైస్, ఇంట్రెస్టింగ్. అండ్ ఇది టాప్ పార్ట్ లెఫ్ట్ సైడ్ కి. బేసికల్ గా ఇది మనకి ఓవర్లేస్ ఆబ్వియస్లీ. జస్ట్ ఓవర్లెస్ మన స్టోరీ బాక్స్ లో అక్కడ దొరుకుతుంది. ఎగ్జాక్ట్లీ. దాన్ని ఫ్లిప్ చేసేసి ఇటు పెట్టేసేస్తారు. ఎగ్జాక్ట్లీ అంతే సార్. నైస్ వా. టారైతే పోయింది నాకు మామూలుగా టారైతే పోలేదు. యాడ్ చేద్దాం అనుకున్నాను. ఈ పర్టికులర్ రెడ్నెస్ ఏదైతే ఉందో సో దాన్ని మీరు ఏం చేసుకోవచ్చు అంటే క్రాప్ చేసేసి ఇట్లా పైకి నుంచి ఎక్కుతున్నట్టు, అర్థమైందా? కరెక్ట్. అదే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది సార్. క్రాప్ చేసేసి ఫెదర్ యాడ్ చేసేసి ఇంకొంచెం ఒక బీపీ పెరుగుతున్నట్టు. ఎగ్జాక్ట్లీ, అది కూడా యాడ్ చేయొచ్చు. ఎస్, పోయింది నాకు మామూలుగా టారైతే పోలేదు. తెల్లవారు పొద్దున్న లేచాక పెద్ద కొండ చూపించి ఇలా ఆటాలి అని చెప్పారు. మళ్ళీ ఒక నైస్.
అని చెప్పారు. మళ్ళీ షాక్. వాళ్ళు ఒక షాక్, ఇంత కొండెక్కాలి. ఇంత కొండెక్కాలని అని దగ్గర మళ్ళీ బ్రీతింగ్ స్పేస్ ఇచ్చారు. వాట్ హ్యాపెండ్ అనేది థింగ్. ఆ కొండ తర్వాత జరిగిన స్టోరీ ఇది మనకి ఎమోషనల్ స్టోరీ. అచ్చా, గాట్ ఇట్. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేశాను మీరు నేను అయితే యాక్చువల్గా నేను నోటీస్ చేశాను 29 seconds దగ్గర ఒక స్టోరీ ఎండ్ చేశారు, 59 seconds దగ్గర ఇంకో స్టోరీ ఎండ్ చేశారు. ఎగ్జాక్ట్లీ 30 seconds తర్వాత ఇది మోస్ట్ ఆఫ్ ద పార్టీ ఇంటర్వ్యూ దీని మీద ఎమోషనల్ గా జరిగింది, వాళ్ళ బ్యాక్ అండ్ కష్టాలు ఎలా ఉంటాయని. సో నేను దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాను. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆడియన్స్ కి వీళ్ళు ఎవరో తెలియడానికి, వాళ్ళ జర్నీ తెలియడానికి, లైక్ నేను చెప్పినట్టు 30 seconds వాళ్ళ ఇంట్రొడక్షన్, కొంచెం ఫన్నీయెస్ట్ పార్ట్ రిటెన్షన్ కోసం, అండ్ దెన్ ఎమోషనల్ పార్ట్ ఇది కొంచెం ఎక్కువసేపు ఉంటుంది సార్. ఇది ఆల్మోస్ట్ నా ట్రైలర్స్ యూజువల్ గా అయితే 2 minutes ఉంటుంది సార్. 2 minutes అటు ఇటుగా ఉంటుంది. 30 seconds, 40 seconds, అండ్ దెన్ ఇది ఒక 50 seconds ఎమోషనల్ పార్ట్. కానీ దీనికి మాత్రం అరౌండ్ 2 minutes అంత వచ్చింది సార్ ఎమోషనల్ పార్ట్. ఇది ఎప్పుడు సార్ 3 minutes వరకు ట్రైలర్ వచ్చింది. అందులో జస్ట్ 2 minutes అంతా ఎమోషనల్ పార్ట్ కోసమే ఉంది. ఇంట్రెస్టింగ్. అనేక గంటలు ప్రయాణం చేసి ఒక 4-5 యూనిఫామ్ లో వచ్చి లాల్ సలాం అని ఇట్లా. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ యూజ్ చేసినప్పుడు నాకు కావాల్సింది మ్యూజిక్ విత్ వాయిస్ ఓవర్. ఒక వాయిస్ ఓవర్ అంటే అది ఒక హమ్ చేస్తున్నట్టు మ్యూజిక్ కావాలి. ఓకే ఓకే. కానీ నాకు మ్యూజిక్ ఓన్లీ హమ్ చేసింది విడిగా దొరుకుతుంది, విడిగా దొరుకుతుంది. ఎలా చేయాలో చాలాసేపు సెర్చ్ చేశాను, ఒక రోజు అంతా దానికి టైం వేస్ట్ చేశాను, అయినా దొరకలేదు. సో నేనేం చేశాను, వాయిస్ ఉన్న ఒక మ్యూజిక్ సెలెక్ట్ చేసి దానికి సింక్ అయ్యి ఇంకో మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని రెండింటిని సింక్ చేశాను సార్. ఓకే, గాట్ ఇట్. పైది వేరే మ్యూజిక్, కింద వేరే మ్యూజిక్, కానీ సింక్ అయ్యేలాగా నేను అడ్జస్ట్ చేశాను. Got it. Fantastic. So that's where hard works shows. ఇది ఒక 2 మనుషుల మధ్య పోరాటం, 2 గ్రూపుల మధ్య పోరాటం ఉంది అనుకుంటున్నారు, కానీ ఇట్ ఈస్ మచ్ డీపర్ యాక్చువల్లీ. అండ్ యాక్చువల్ గా ఇక్కడ ఇంకోటి వచ్చేసరికి ఆ పర్టికులర్ కలర్ అనేది మెల్లగా ఫేడ్ అవుతుంది, లైక్ అబ్జర్వ్ చేశాను. టింట్ నుంచి మనకి చేంజ్ అవుతూ ఉంటాం సార్. ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్స్ డిఫరెంట్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్. లైక్ ఎందుకంటే సారోనెస్ వస్తుంది కాబట్టి మెల్లగా లైక్ లైట్ అంతా కూడా ఫేడ్ అయిపోతుంది, చీకటి బాబుకి వెళ్ళిపోతుంది అనే మీనింగ్ కైండ్ ఆఫ్ థింగ్. ఎగ్జాక్ట్లీ. స్టార్టింగ్ లో మనకి అది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఎంగేజింగ్ గా మంచిగా తీసుకెళ్ళాము, మంచిగా ఎంటర్టైన్మెంట్, మంచిగా ఫన్ తీసుకొచ్చి మెల్లగా డ్రాప్ చేసేస్తున్నాం ఆ పర్టికులర్ దాన్ని. రైట్. ఇక్కడ కలర్ ఎక్కువ ఉంది, ఇక్కడ మెల్లగా సాచురేషన్ తగ్గిపోతుంది. ఆపరేషన్ కగార్ ఈజ్ నాట్ ద ఫస్ట్ వన్ అండి. సల్వాజు ఈజ్ ఊళ్ళ మీద పడి ట్రక్కులతో 100 కొద్ది కనపడిన వాళ్ళని చంపేసి. హేలో సార్, halo.ai. ఫస్ట్ ప్రాసెస్ ఇమేజ్ జనరేషన్ ఉంటుంది కదా సార్. ఫస్ట్ ఫ్రేమ్ మనం ఇమేజ్ జనరేషన్ చేస్తాం. ఫస్ట్ ఫ్రేమ్ ఎలా ఉండాలి చూపిస్తాను కదా. ఊళ్ళ మీద పడి ట్రక్కులతో, ఇది ఫస్ట్ ఫ్రేమ్ అనుకుంటే దీని డీటెయిల్స్ మనకు ఇస్తే సరిపోతుంది సార్. లైక్ ఒక పాపను పట్టుకుని ఒక అమ్మ ఏడుస్తూ బ్యాటిల్ ఫీల్డ్ లో ఏడుస్తుంది. ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో సోల్జర్స్ తిరుగుతున్నారు అన్నది ఒక జనరేషన్ సార్. నెక్స్ట్ జనరేషన్ వచ్చేసి లాస్ట్ వీడియో ఇది. వాళ్ళు పాకల చుట్టూ తిరుగుతున్నట్టు ఒక జనరేషన్. ఆ రెండింటిని మధ్యలో ట్రాన్స్లేషన్ యాడ్ చేయమని నేను చెప్పాను సార్. ట్రక్కులతో 100 కొద్ది పారామిలిటరీ కనపడిన వాళ్ళని చంపేసి ఇల్లు తగలబెట్టి. ఆ కెమెరా మూవ్మెంట్ కూడా స్పెసిఫిక్ గా ఇచ్చాను సార్. అది ఒక డ్రోన్ కెమెరా ఎలా మూవ్ అయితే అవుతుందో అలాంటి కెమెరా మూవ్మెంట్ ఇస్తూ నాకు ట్రాన్స్లేషన్ కావాలి అని స్పెసిఫిక్. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేశారు. ఎందుకు? మీరందరూ అడవి నుంచి బయటికి రా. ఇక్కడ కూడా ఒక చిన్న కెమెరా జూమ్ చేస్తున్నప్పుడు ఎందుకు మీరందరూ I noticed. అందరూ అడవి నుంచి బయటికి రావాలని.
నేను వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు కలిసాను, యాక్టివ్ ఉండేవాళ్ళు. మళ్ళీ ఉన్నారు చాలా, వాళ్ళని ఈ సల్వాజుడు వండపైకి వెళ్ళి వాళ్ళని ఫైర్ పార్టికల్స్ ఈ సల్వాజుడు వండపైకి వెళ్ళి వాళ్ళని చాలా, వాళ్ళని ఈ సల్వాజుడు వండపైకి వెళ్ళి వాళ్ళని ఓవర్లే పెట్టడానికి లైక్ అర్థం కాలేదు ఎందుకు ఓవర్లే యూజ్ చేశారు. పార్టికల్ లైక్ ఫైర్ పార్టికల్ ఓవర్లే ఎందుకు యూజ్ చేశారు. ఇక్కడ వాళ్ళు అటాక్ చేసిన తర్వాత వాళ్ళు పడ్డ ఒక కైండ్ ఆఫ్ మొత్తం మిగిలేదు ఏంటంటే ఆ ఫైర్ ఫ్లేక్స్ మాత్రం మిగులుతాయి. ఎగ్జాక్ట్లీ అది రిప్రజెంట్ గా ఏమవుతుంది అన్నది ఆలోచించినప్పుడు ఈ ఫైర్ పార్టికల్ క్లోజెస్ట్ పార్ట్ కింద నాకు అనిపించింది సార్. సో నేను అండర్స్టాండ్ మేక్ సెన్స్. నేను వెళ్ళినప్పుడు ఒక ఇద్దరు అమ్మాయిలు కలిసాను, యాక్టివ్ ఉండేవాళ్ళు. మళ్ళీ ఉన్నారు చాలా, వాళ్ళని ఈ సల్వాజుడు వండపైకి వెళ్ళి వాళ్ళని చేస్తే అక్కడ గడ్డి కూడా లేదు, అంతమంది చేశారు. ఇక్కడ ఈ హోస్ట్ రియాక్షన్ వచ్చినప్పుడు ఒక సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేశాను సార్. ఒక మనకి బ్యాటిల్ ఫీల్డ్ లో ఎలాంటి అట్మాస్ఫియర్ ఉంటుందో అలాంటిది క్రియేట్ చేయడానికి ట్రై చేశాను సార్. ఇక్కడ విజువల్ గా ఇక్కడ ఒక స్మూత్ గా వెళ్తుంది కాబట్టి మనం సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అన్నదే నేను ఇక్కడ ఒక సౌండ్ ఎఫెక్ట్ యూజ్ చేస్తాను సార్. అది కూడా పోస్ట్ రియాక్షన్ ఫీల్ అవుతున్నట్టు అది. అదే లైక్ అక్కడ లైక్ ఏం జరుగుతుంది అనే ఇమాజినేషన్ ఆయన ఇమాజిన్ చేస్తుంటున్నాడు. అక్కడ ఒక పాప అరుపు గాట్ ఇట్ లైక్ దట్. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ విజువల్స్ తో పాటు ఆడియో కూడా 50% ప్లేస్ చేస్తుంది. సో ఆడియో 50% ఆఫ్ ద వీడియో అనేది మనకి ఆడియో నుంచే అట్మాస్ఫియర్ కానీ దాని అంబియన్స్ కానీ కొన్ని ఎసెన్షియల్ సౌండ్స్ ఊషెస్ షూస్ అవి ఆఫ్ కోర్స్ ఎలాగైట్స్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడానికి ఎలా యూజ్ చేస్తాం అన్నది మనం ఫోకస్ చేస్తే కొంచెం అది తీసుకెళ్ళగలుగుతాం. కరెక్ట్. అంతేకాకుండా ఇక్కడ దీని వల్ల ఇక్కడ మనకి ల్యాగ్ అవుతుంది సార్. కాకుండా అలాంటి పనులు చేశారు. ఇది ఒక ఫాస్ట్ పేజ్డ్ కట్ అలాంటి పనులు చేశారండి వాళ్ళు. ఇళ్ళని తగలబెట్టేశారు, ధాన్యం తగలబెట్టారు. నేను నోట్ చేస్తున్నా లైక్ నేను చెప్పినట్టు పాడ్కాస్ట్ లో హైలైట్స్ నోట్ చేస్తుంటాను కదా సార్. అందులో వన్ ఆఫ్ ద పార్ట్స్ ఇవి. సార్ ఏడుస్తూ ఉన్నది మనం ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఎమోషనల్ బాగా ఎమోషనల్, ఇది ఖచ్చితంగా ఒక హుక్ పాయింట్ అవుతుంది సార్ వీడియోకి. అంత ఎమోషనల్ అవ్వాల్సిన ఏముంటుంది అని ఆడియన్స్ కి తెలియడానికి నేను దాన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నా. అలాంటి పనులు చేశారండి వాళ్ళు. ఒక ట్రాన్సిజన్ సార్ దానికి వైట్ ఒక ఫ్లాష్ యాడ్ చేసి దానికి ఒపాసిటీ యాడ్ చేశాను. అలాంటి పనులు చేశారండి వాళ్ళు. ఇళ్ళని తగలబెట్టేశారు, ధాన్యం తగలబెట్టారు. ఉండొద్దు ఇక్కడ, వస్తే మాతో రా, లేకపోతే చచ్చిపో. అట్లా ఎంతమంది చనిపోయారో ఒక లెక్క లేదు. కానీ ఏ మీడియా రిపోర్ట్ చేయదు, ఏ మీడియా దీని గురించి మాట్లాడదు, సోషల్ మీడియా కూడా యాక్టివ్ గా ఉండదు. మోర్ దెన్ 8% ఆఫ్ ది పాపులేషన్ ఆదివాసీస్ అంటే. వాళ్ళదేండి దేశము, అనవెవరం, మనం బయట వాళ్ళం కదా, దేశం వాళ్ళది కదా. పొద్దున్నే ఇక్కడ అది మూవీ వచ్చేసేసరికి కాంతారా. ఇక్కడ మన పోస్ట్ గెస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే మిస్ అవ్వకూడదు, అంటే ఎక్కువ ఎమోషన్ ఏదైతే కన్వే చేస్తుందో అక్కడ బీరోల్ యాడ్ చేయకుండా వాళ్ళ ఫేస్ కనిపించేలాగా నేను పెడదామని అనుకున్నాను సార్. సో ఒక ఎమోషన్ కన్వే చేస్తుంది అది. వాళ్ళు బాధపడ్డారా లేకపోతే సీరియస్ ఫీల్ అవుతున్నారా అవి ఉండేలాగా నేను ఇక్కడ చూసుకున్నాను సార్. ఎగ్జాక్ట్లీ సేమ్ మ్యూజిక్ కూడా అదే సెన్స్ లో వెళ్తా ఉంది. ఎగ్జాక్ట్లీ. అనవెవరం, మనం బయట వాళ్ళం కదా, దేశం వాళ్ళది కదా. పొద్దున్నేస్తే సనాతనాన్ని రక్షిస్తా ఉన్న వాళ్ళు, సనాతనమైన ప్రజలు వాళ్ళు రక్షించు. మరి నువ్వు చెప్తున్న ధర్మం కంటే ముందు నుంచి ఉన్న వాళ్ళు ఏంటండి, భారతదేశం GDP 4th ప్లేస్. ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ కి ఒక వీడియో యాడ్ చేశాను సార్. సో ఒక కెమెరా మూమెంట్ ఇస్తుంది అది. ఒక కెమెరా హ్యాండ్ హెల్డ్ కెమెరా ఎలా అయితే ఒక అన్స్టేబుల్ ఉంటుందో అది ఆ ఫీల్ ఇస్తుందని చెప్పి నేను ఇక్కడ యాడ్ చేశాను. రక్షిస్తా ఉన్న వాళ్ళు, సనాతనమైన ప్రజలు వాళ్ళు రక్షించు.
యా నువ్వు చెప్తున్న ధర్మం కంటే ముందు నుంచి ఉన్నవాళ్ళు ఏంటండి భారతదేశం జీడిపి 4th ప్లేస్ లోకి వచ్చింది. మరి దేశంలో జీవన ప్రమాణాలు ఎందుకు పెరగట్లేదు? అది ఏం రకమైన జీడిపి జపాన్ మనకంటే వెనక్కిపోయింది. సరే వెళ్ళి చూడండి జపాన్, వాళ్ళు ఒక్క అమ్మాయి కోసం కూడా రైలు అడుగుతారండి. యా ఇది రియల్ సీన్ సార్. అది ఓకే, ఒక అమ్మాయి కోసం నిజంగా ట్రైన్ నడిపిన సీన్ ఇది. కరెక్ట్. స్టోరీ విన్నాను కానీ లైక్ నోటీస్ దిస్ వన్. ఓకే, నైస్. చదువుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, చదువుకునే వాళ్ళకి బస్సులు కూడా వేయలేము. మనం డెమోక్రాటిక్ కంట్రీలో ఇంకెక్కడ జరిగినా కూడా అది స్క్రూట్నీ అయి ఉండేది, అటు దేశంలో కావట్లేదు. నిజానికి అది చాలా పెద్ద తప్పండి. అది క్రైమ్ అగెన్స్ట్ హ్యూమానిటీ అంటారు కదా. దీస్ ఆర్ ఆల్ కెమెరా కంటిన్యూషన్ మూమెంట్ ఉండేలాగా కీప్ ఫ్రమ్ సైడ్. నిజానికి అది చాలా పెద్ద తప్పండి. క్రైమ్ అగెన్స్ట్ హ్యూమానిటీ అంటారు కదా. దీస్ ఆర్ ఆల్ క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీ. అది విషాదం. బీట్స్ తగ్గట్టు కట్స్. ఎస్, క్రైమ్స్ అగెన్స్ట్ హ్యూమానిటీ. అది విషాదం. అండ్ డస్టీ టైటిల్ కార్డ్. యా ఫ్యాంటాస్టిక్, అక్కడ కూడా మ్యూజిక్ బాక్స్. నైస్ ఎడిట్, నైస్ ఎడిట్. యా థాంక్యూ సార్. సో ఇప్పుడు బేసికల్ గా వాళ్ళు చూసేది ఒక 2 minutes 3 minutes చూస్తారు కానీ, సో ఆ పర్టికులర్ స్టోరీలో ఇంత మీనింగ్ ఉంటుంది, ఇంత ఆలోచించి ఎడిట్ చేయాలనేది చాలా తక్కువ మందికి తెలుస్తుంది అనమాట. యా ఇప్పుడు ఈ టోటల్ ట్రైలర్ కట్ కి మొత్తం ఎంత టైం తీసుకున్నావు? నేనైతే ఫస్ట్ రీసెర్చ్ టైం దగ్గర నుంచి ఒక 5 days పట్టింది సార్ నాకు. ఓకే, పాడ్కాస్ట్ చూసి నేను ఒక 2 times వరకు చూస్తాను సార్ పాడ్కాస్ట్. ఓ నైస్, ఇంట్రెస్టింగ్. 2 times చూసిన తర్వాత రీసెర్చ్ ఎక్కడెక్కడి నుంచి చెయ్యాలి, ఇదే కాంటెంట్ ఎవరైనా చేశారా లేదా, ఓకే, రెఫరెన్స్ రీసెర్చ్ ఒక రోజు అంతా దానికే పోతుంది సార్. నా వర్క్ ఫ్లో కూడా ఉంటుంది సార్. ఫస్ట్ డే వచ్చేసి 1 sec. షూట్ అయిన రోజే నేను కాపీ చేసేసి టైం లైన్లోకి తీసుకెళ్ళి సింక్రనైజేషన్ చేసి కలర్ గ్రేడింగ్ అండ్ ఆడియోకి చిన్న చిన్న చేంజెస్, డీనాయిస్ అవన్నీ చేంజెస్ చేసేసి థంబ్నెయిల్స్కి పిక్స్ నేను సెలెక్ట్ చేసి నేను పంపిస్తాను సార్. ఓకే, ఇంట్రెస్టింగ్. సో అది షూట్ అయిన రోజే మొత్తం అంతా ఫినిష్ అయ్యేలాగా నేను ప్లాన్ చేస్తాను సార్. షూట్ ఎప్పుడైతే అయిందో కాపీ పెట్టేసి మొత్తం అది ఫస్ట్ డే. గాట్ ఇట్. ఓకే, తర్వాత రోజు హైలైట్స్ నేను చెప్పిన గ్రీన్ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ ఓకే, హైలైట్స్, కట్స్. ఓకే, ఆ హైలైట్స్ అన్ని పెట్టుకొని ఆ కట్స్ ని వేరే సీక్వెన్స్ లోకి తీసుకెళ్లి ట్రైలర్ అనే సీక్వెన్స్ లోకి, ఆ హైలైట్స్ ని ట్రైలర్ అనే సీక్వెన్స్ లోకి తీసుకెళ్ళినప్పుడు నాకు ఇంచుమించు ఒక 15 minutes వస్తుంది. ఇక్కడ 2 minutes కది నేను తగ్గించి కట్ చేసి ఒక తగ్గించడం అనేది పెద్ద ప్రాసెస్ అవుతుంది సార్. ఇంచుమించు 15 to 20 minutes వస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. యా అంటే లైక్ ఇప్పుడు ఎలా చేస్తున్నాం అంటే 2 hours ఉంటుంది. ఆ 2 hours లో మెయిన్ పాయింట్స్ తీసుకుంటే అది 15 minutes వస్తుంది. ఆ 15 minutes మెయిన్ చాలా తగ్గించుకుంటూ అన్ని కన్సిడర్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ అవుతుంది. అది 2 minutes కి తెచ్చాం మళ్ళీ. యా 2 minutes. ఆ 2 minutes కూడా ఒక ఫ్లో ఉందా లేదా, వాళ్ళు మాట్లాడేది ఒక ఫ్లో ఉందా, లేదా బ్రేక్స్ వస్తున్నాయా, అది అలా ఉండాలి, కంటిన్యూటీ ఉందా లేదా. అరే ఇదేంటి, అదే ఒకసారి కేసీఆర్ అంటున్నావు, ఒకసారి చంద్రబాబు అంటున్నావు, ఒకసారి పవన్ కళ్యాణ్, ఆ ఫ్లో వెళ్ళిపోతుంది అది ఇంకా. యా కరెక్ట్. తర్వాత రోజు నేను మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుంటాను సార్. మ్యూజిక్ కి స్టోరీ బోర్డింగ్ కి ఒక రోజు పడుతుంది నాకు. ఓకే, దిస్ ఇస్ వెరీ స్టోరీ బోర్డింగ్ నేను చేసుకుంటాను సార్. నేను ఒక నా సిస్టమ్ లో ఏం కనిపించాలి, పర్సన్ ఉంటే పర్సన్, దాని పక్కన ఏ ఇమేజ్ రావాలి. మీకు ఎగ్జాంపుల్ గా మీకు ఒక స్టోరీ బోర్డింగ్ చూపిస్తాను లైక్ దిస్. బ్లర్ గా కనిపిస్తుంది, నాకు ఫోటో పంపించేసేసండి. యా ఓకే సార్. స్టోరీ బోర్డింగ్ నేను ఎక్కడ ఏది ఉండాలని ప్లేస్మెంట్ ఎక్కడ ఉండాలి, ఏది ఎక్కడ ఉండాలనేది నేను ఒక పేపర్ మీద డ్రా చేస్తాను సార్. ఓకే, ఆ పేపర్ మీద డ్రా చేస్తే మనకి విజువల్ గా ఒక ఐడియా వస్తుంది, ఇక్కడ ఇది ఉండాలి, దాని తర్వాత ఇది జరగాలి. సో యానిమేషన్ అంతా మనం ముందు ఒక ఐడియాలో అనుకుంటే అది ఎంత టైం పడుతుందో కూడా మనం చెప్పొచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఎక్కడ బ్లాక్స్ లేకుండా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో నేను ఫాలో అయ్యేది స్టోరీ బోర్డింగ్ అండ్ దెన్ యానిమేషన్ లోకి వెళ్తాను సార్. అండ్ ఆల్సో స్టోరీ బోర్డింగ్ చేస్తున్నప్పుడు కూడా, అదే యానిమేషన్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఒక ఐడియాస్ వస్తూ ఉంటాయి. ఓన్లీ స్టోరీ బోర్డింగ్ ఐడియాసే కాకుండా యానిమేషన్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని ఐడియాస్ పాపప్ అవుతూ ఉంటాయి, అవి కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను. గాట్ ఇట్. ఇంట్రెస్టింగ్. యా అండ్ దెన్ యానిమేషన్స్ కనుక ఒక రోజు పడుతుంది సార్. ఓకే, ఈ కీ ఫ్రేమ్స్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లోకి తీసుకెళ్లి చిన్న యానిమేషన్స్. కరెక్ట్.
అవి అలా వాటి కనుక ఒక రోజు ఇంకా రీటచింగ్, సౌండ్ ఎఫెక్ట్స్, అప్లోడింగ్, ఇదంతా లాస్ట్ డే. టోటల్ ఓవరాల్ గా ఎన్ని డేస్ పడుతుంది మనకి? 10 days అవుతుందా లేకపోతే? లేదు సార్, 5 days. ఓకే, 5 days. ఓకే, గ్రేట్, నైస్ వర్క్. సో ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే లైక్ లెర్నింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ మనం ఎప్పటికప్పుడు నేర్చుకుంటానే ఉంటున్నామా. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నైస్ వర్క్, రియల్లీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు సే టు అవర్ ద ఆడియన్స్? ఇంకేమన్నా చెప్పాలనుకున్నా ఆడియన్స్ కి లైక్? కాపీ కొట్టడానికి మొహమాట పడద్దు అంటారు. అది ఫస్ట్ థింగ్. కాపీ చేస్తూ ఉంటే అది అలవాటైన తర్వాత ఖచ్చితంగా మీ టేస్ట్ అనేది ఖచ్చితంగా బిల్డప్ అవుతుంది. మీరు మాకు నేర్పించినప్పుడు కూడా సేమ్ అదే చెప్పారు, కాపీ ఫస్ట్ చేయండి, తర్వాత అది ఆటోమేటిక్గా మీ టేస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. సో నేను అది ప్రిఫరెన్స్ కాపీ అది ఫాలో అయ్యాను సార్. సో ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ కూడా నేను ఖచ్చితంగా కాపీ చేయమని చెప్తాను, మొహమాట పడద్దు అంతే. సూపర్. సో థ్యాంక్ యూ జయంత్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత టైం తీసుకుని అప్రాక్సిమేట్ గా 40+ minutes మాకు టైం ఇన్వెస్ట్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ అండ్ టైం. ప్లెజర్ ఇస్ మైండ్. మీరు ఇన్వైట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్ బాయ్ సార్.